నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే నారాయణ హరిలతో పాటు వైద్యుడికి కూడా అంత సముచిత స్థానం కల్పించాం. అంటే హరినారాయణలు మనకి ప్రాణం పోస్తే అమ్మ మనకి పునర్జన్మనిస్తుంది. అయితే ఆ నారాయణుడు హరినారాయణలు ఇచ్చిన ప్రాణాన్ని ఎప్పటికప్పుడు నిలుపుకునేలా చేసేది వైద్యుడే. అలాగే పునర్జన్మ, అమ్మ ఇచ్చిన జన్మని మళ్ళీ పునర్జన్మలా ప్రసాదించారంటే కూడా ఖచ్చితంగా వైద్యుడు అవసరం. కాబట్టి అంత గొప్ప వైద్యుల్ని మనం ఖచ్చితంగా ప్రతిరోజు స్మరించుకోవాల్సిందే. అయితే ఈరోజు ముఖ్యంగా వైద్యుల దినోత్సవం అని జూలై 1న మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం. కాబట్టి మనకి ఎంతోమంది వైద్యులు ఉన్నారు, చాలామంది. సో ఎంతో గొప్ప కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ మా ప్రైమ్ నైన్ తరపున మనస్ఫూర్తిగా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. అసలు వారితో మాట్లాడి వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళు అసలు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఎలా ఉంటుంది అనేది మొత్తం కూలంకషంగా చర్చిద్దామండి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ప్రైమ్ నైన్ హెల్త్ CEO, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ GVSK గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ బి సీటెడ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డాక్టర్ సురేంద్ర బాబు గారు ఉన్నారు, MD పీడియాట్రిషియన్, అమృత హాస్పిటల్ సిరిసిల్ల, అలాగే డైరెక్టర్ ఆఫ్ జయవారాహి గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ అండి. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ N. కీర్తన యాదవ్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఫౌండర్ ఆఫ్ డాక్టర్ నారీ ఫౌండేషన్. మేడం వెల్కమ్ మేడం. అండ్ డాక్టర్ శంకర్ గారు ఉన్నారు, నెఫ్రాలజిస్ట్, మహబూబ్ నగర్ అశ్విని హాస్పిటల్. అండ్ డాక్టర్ శ్రీహరి గారు, గౌడ శ్రీహరి గారు ఉన్నారు, DNB సర్జికల్ ఆంకాలజీ అండ్ యశోద హాస్పిటల్స్ సోమాజీ కూడా. వెల్కమ్ సార్, ప్లీజ్ విజిట్. ఇక్కడ చాలా మంది వైద్యులు ఉన్నారు, అలాగే వైద్య విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే ఫ్యూచర్ డాక్టర్స్ అవబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వారందరికీ మా ప్రైమ్ నైన్ ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున అయితే జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ డాక్టర్స్ డే టు యూ ఆల్. ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మీ టైంని వెచ్చించి మా కోసం వచ్చినందుకు. సో ఫస్ట్గా ముందు సార్ డాక్టర్ సురేంద్ర బాబు గారు మీ ఎక్స్పీరియన్సెస్ని మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. అందరికీ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ప్రైమ్ నైన్ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి, ముఖ్యంగా కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అంటే మామూలుగా సొసైటీలో అందరూ లక్ష్యం ఏముంటుంది, అందరు ఎవరిదైనా కూడా కానీ మనిషి లక్ష్యం ఏంటి, ఆనందంగా బతకడం. సో ఆనందంగా బతకడానికి ఏం చేయాలి అనే దానికంటే ముందు ఫస్ట్ బతకాలి. సో అందుకోసమనే వైద్య వ్యవస్థ అనేది వచ్చింది. సో ఈ దేశంలో వైద్యుల యొక్క సర్వీసెస్ని, సేవల్ని గుర్తించడం కోసము గత 30 సంవత్సరాలుగా మనము జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజున ఒక గొప్ప మహానుభావుడు పుట్టినరోజు ప్లస్ ఇన్సిడెంటల్గా ఆయన చనిపోయిన రోజు కూడా. 1882లో జన్మించారు, 1962లో చనిపోయారు. ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు జూలై 1న. ఆయన ఒక వైద్యుడిగా ప్రారంభించే జీవితాన్ని, ఆయన మహాత్మా గాంధీ కూడా పర్సనల్ ఫిజిషియన్, మహాత్మా గాంధీ గారు కూడా పర్సనల్ ఫిజిషియన్, వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి వెస్ట్ బెంగాల్ 2nd చీఫ్ మినిస్టర్గా ఎదిగారు. ఆయన భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఆయన ఒక వైద్యుడిగానే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు ప్లస్ సోషల్ రిఫార్మరు అండ్ మెడికల్ కమ్యూనిటీకి ఆయన చాలా చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫార్మేషన్లో ఆయన పాత్ర ఉంది. ప్లస్ ఇప్పుడు ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో దానికి ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, దాన్ని ప్రారంభించడంలో కూడా BC రాయ్ గారి పాత్ర ఉంది. ఆయన పుట్టినరోజుని, ఇన్సిడెంటల్గా ఆయన చనిపోయిన రోజుని, ప్లస్ ఈ దేశంలో ఉన్న వైద్యుల సేవల్ని గుర్తించుకోవడం కోసం మనం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. నేను డాక్టర్ సురేంద్ర బాబు, నేను చిన్నపిల్లల డాక్టర్ని, సిరిసిల్లలో ప్రాక్టీస్ చేస్తాను. అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ హిమాంశి చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. మాకు అందరికీ ఎలా ఉండేదంటే, బేసికల్గా చిన్నప్పుడు అంటే యూజువల్గా ఏం సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో ఏది ఉంటే అది అవ్వాలని అనిపిస్తుంటుంది. కానీ ఒకసారి 10th క్లాస్ అలా వచ్చినప్పుడు మనకి సైన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. దానివలన మనం ఈ బైపీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో MBBS చేశాను, MD పీడియాట్రిక్స్ PGI చండీగఢ్లో చేశాము. మేము మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రాలలో ఒక 7 పిల్లల హాస్పిటల్ రన్ చేస్తున్నాం. సిరిసిల్ల, ముస్తాబాదు, దుబ్బాక వీటన్నిటిలోన. సో మాకు చేతనైనంత సర్వీస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము.
మాకొక్కటే ఏంటంటే ఇప్పుడు పాతకాలం ఇన్ఫ్లుయెన్సర్స్ సొసైటీని ఎవరు చెప్తే వింటారు, రాజులు ఉండేవాళ్ళు కదా, రాజులు ఎవరు చెప్తే వింటారంటే రాజు గురువు చెప్తే వినేవాళ్ళు, రాజుడు వైద్యుడు చెప్తే వినేవాళ్ళు, వైద్యులు గురువులు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున మీకు తెలుసు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరినని అంటున్నారు అనేది. ఈ వ్యవస్థ మంచిది కాదు. అసలు నిజంగా కూడా వైద్యులు, టీచర్లు వీళ్ళ పాత్ర అనేది సమాజంలో చాలా ముఖ్యమైనది. సో మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా చూస్తే మంచిది అనేది ఈ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సురేంద్రబాబు గారు. అసలు మనం ఎలా జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకుంటున్నాం అని వివరించడంతో పాటు చాలా చక్కగా అంటే మీరు ఒక సందేశం ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి కూడా నిజంగానే మీరు ఎప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్సే అండి, అది ఖచ్చితంగా మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలు, ప్రాణదాతలే కాదు స్ఫూర్తి ప్రదాతలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ స్పీచ్ అండి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ కీర్తన యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్లీజ్ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కీర్తన యాదవ్. అందరికీ డాక్టర్స్ డే, హ్యాపీ డాక్టర్స్ డే. సో ఈరోజు ఈ వేదిక మీద ఉండడం చాలా ఆనందపరమైన విషయం. ఫస్ట్లీ ఒక డాక్టర్ ఇప్పుడున్న సినారియోలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, నర్సెస్ డే సెలబ్రేషన్స్ ఇలా చేసి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్ కన్నా యాక్చువల్లీ ఎప్పటి నుంచో డాక్టర్స్కి అనేది ఒక రెస్పెక్ట్ ఉండేది, కొంచెం క్రమక్రమంగా అది తగ్గుతూ వస్తుంది ఇప్పుడు. సో ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేసి అంటే వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి అసలు ప్రజలకి మేము ఎలా హెల్ప్ చేయొచ్చు, మధ్యలో మీడియేటర్గా డాక్టర్ ఈజ్ సఫరింగ్ ఇన్ బిట్వీన్ పేషెంట్ అండ్ పబ్లిక్. సో ఇలాంటివి కొంచెం ఈరోజు మనం డిస్కస్ చేస్తే ప్రజలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, దీంట్లో డాక్టర్స్ ఎంత పాత్రదానం ఉందో, వాళ్ళ తప్పేం లేదు అయినా కూడా వాళ్ళు సఫరర్స్ అవుతున్నారు. సో వీటిని ఎలా మనం చేయొచ్చు అన్నది ఒక 2-3 పాయింట్స్ డిస్కస్ చేయాలని అనిపిస్తుంది. డెఫినెట్లీ. అయితే ఇప్పుడున్న సినారియోలో నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్. సో యాజ్ ఎ డాక్టర్ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, అంటే నేను డాక్టర్ కమ్ టీచర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఐ ఆమ్ టీచింగ్ అండ్ ట్రీటింగ్ బోత్. సో ఐ ఆమ్ సీయింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ట్రీటింగ్. సో ఈ విధంగా ఈ క్రమంలో నేను ఒక 2 థింగ్స్ గమనించాను. బాగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకు అంటే పూర్ పీపుల్కి అన్ని సబ్సిడీస్ ఉంటాయి, ప్రతి గవర్నమెంట్ యొక్క సబ్సిడీ వాళ్ళకు ఉంటుంది, ఫ్రీ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ దెమ్. రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ట్రీట్మెంట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్. మధ్యలో సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్. సో ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళాలి? సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది, సడన్గా ఇవన్నీ సడన్ థింగ్స్. సడన్గా ఇప్పుడున్న సినారియోలో యంగ్స్టర్స్ ఎంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది, జిమ్లో వీటిలో ఏం చేయాలో తెలీదు, హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళంగానే స్టెంట్ అంటారు. సో 2 lakhs 1 lakh ఖర్చు అయిపోతుంది. ఒక మిడిల్ క్లాస్కి అదొక ఇయర్ సేవింగ్స్. సో అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి? అలాంటి స్ట్రెస్ఫుల్ సమయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, డాక్టర్స్ ఇంత బిల్ వేస్తున్నారు, అందుకే డాక్టర్స్ పైన అట్రాసిటీస్ ఎక్కువైపోయినాయి. కానీ నిజానికి డాక్టర్ పాత్ర ఏంటి? వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు హాస్పిటల్లో, అంతే కదా, దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మనీ ఆల్సో ఇండైరెక్ట్లీ. సో దీనికి సొల్యూషన్ ఏమంటారు? చెప్పండి మేడం, మీరే చెప్పండి సొల్యూషన్ ఏమైతే బాగుంటుంది. యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ నేనంతా ఫ్రీ ట్రీట్మెంట్, అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవే చూస్తున్నా. కానీ అంటే ప్రైవేట్ వైర్ పరంగా చూస్తే మనం దీనికి ఒక్క సొల్యూషన్ చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఎక్కువ శాతం ఈ మిడిల్ క్లాస్ సొసైటీ ప్రాబ్లంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీ లాగా, అంటే ఇప్పుడు చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కానీ అవన్నీ ప్రైవేటే, ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి లేదు. గవర్నమెంట్ ఒకవేళ ఇంత తక్కువ మనీకి, ఇంత తక్కువ సబ్సిడీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిందంటే ఇప్పుడు వీళ్ళందరూ మనీ కట్టలేకనే కదా బాధపడుతుంది మిడిల్ క్లాస్. ఎప్పుడైనా సడన్ ఎమర్జెన్సీ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఫైనాన్షియల్లీ దే ఆర్ పూర్, ఐ మీన్ ప్రాబ్లం అవుతుంది, ప్లస్ మెంటలీ ఆల్సో వాళ్ళ పర్సన్కి ప్రాబ్లం అయింది అని. సో 2 స్ట్రెస్లో వాళ్ళు అన్ని డాక్టర్ మీద వేసేసి డాక్టర్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి దీంట్లో కొద్దిపాడంగా అందరు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ముందు నుంచే చిన్న అమౌంట్ అదంతా పడకుండా గవర్నమెంట్ ఒక సబ్సిడీ అట్లా ఏమైనా తెస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకటి, గవర్నమెంట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి,
ఫ్రీగా ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. బయట అది 40 lakhs సర్జరీ, మా ఉస్మానియాలో 40 lakhs సర్జరీ పర్ మంత్ 4 ట్రాన్స్ప్లాంట్ అవుతున్నాయి. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. మళ్ళీ హెల్దీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ తెలీదు బయట జనాలకి. గవర్నమెంట్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్, ఎవరెవరికి యూపీహెచ్సి, అర్బన్ పిహెచ్సి సార్ అన్నట్టు అర్బన్ పిహెచ్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని ప్రతి గల్లీకి ఉంటాయి. దీంట్లో ఏంటంటే అన్ని ట్రీట్మెంట్ ఫ్రీ, మీకు ఓపీ ఫ్రీ. కానీ చాలా మందికి అసలు సిహెచ్సి, యూపీహెచ్సి అన్న విషయమే తెలీదు. అంబర్పేటలో ఉంటుంది, అమీర్పేటలో ఉంటుంది, ఎవ్రీ గల్లీకి ఉంటుంది ఫ్రీ ట్రీట్మెంట్. మీకు నెలసరి మందులు ఫ్రీగా ఇస్తారు అక్కడ. టెస్టులు కూడా ఫ్రీ, మీకు ఓపీ కూడా ఫ్రీ అక్కడ. కానీ ఇట్లా గవర్నమెంట్ నుంచి చాలా థింగ్స్ ఉన్నాయన్న విషయం తెలియదు ఫస్ట్ థింగ్. సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని. థ్యాంక్ యూ అండి నాకు ఈ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే తెలియని ఇన్ఫర్మేషన్, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం సార్, ప్లీజ్. వైద్యులందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఈ యొక్క రోజుని ఎందుకు జరుపుకుంటున్నాము అన్న విషయాన్ని ఎంతో చక్కగా మన డాక్టర్ సురేంద్ర గారు చెప్పారు. అట్లాగే గవర్నమెంట్ సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకుంటలేదు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, లేకపోతే బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్ కానీ అన్న విషయాన్ని మేడం డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. అంటే నేను యాజ్ ఏ ఆల్టర్నేటివ్ థెరపిస్ట్గా, లేదంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒకటైతే స్పష్టంగా చెప్పగలను. ఫస్ట్ ఆరోగ్యం మీద అవగాహన అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సో మనం ఆ ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మన యొక్క దినచర్య ఉందా లేదా అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఫస్ట్ వైద్యుడు కావాలి, వైద్యుడు భగవంత్ స్వరూపుడే, దాంట్లో వేరే ఇది లేదు. ఎమర్జెన్సీ వచ్చింది అని అంటే భగవంతుడితో సమానం, ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. కాకపోతే మనం ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేస్తుంది ఏంటంటే, పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి కనీసం ఒక 30 నిమిషాలు నడవలేని పరిస్థితి, నడవాలని అనుకోవట్లేదు. లేకపోతే మనకి ఇదివరకులాగా ఆహారపు అలవాట్లు అవి కూడా ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే, మీరు డాక్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే మీకు వైద్యం చేయడానికి ఆదివారం లేదు, సెలవు దినం లేదు, 24/7 వాళ్ళు అవైలబిలిటీగా ఉన్నారు. కాకపోతే మనం కనీసం రోజుకి ఒక 30 నిమిషాలన్నా సరే మన మీద మనం పెట్టుబడి పెట్టుకుంటున్నామా లేదా అనేటువంటిది ఈ సందర్భంలో నేను అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. అట్లాగే మనం పూర్వకాలంలో చెప్పేవాళ్ళు ఏంటంటే పురోహితుడు అని అంటారు. పురోహితుడు అంటే పురానికి హితం చెప్పేవాడు అని అర్థం. ప్రతి ఊరికి ఒక పురోహితుడు ఉంటాడు. అట్లాగే ప్రతి ఊరిలో కూడా ఒక వైద్యుడు ఉంటాడు. అంటే ఇదివరకు ఆయుర్వేదం చెప్పేవాళ్ళు, లేకపోతే ఇది చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే డాక్టర్కి యాక్చువల్ నిర్వచనం ఏంటంటే 400 BC టైంలో మనకున్నది ఏంటంటే వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అని ఎడ్యుకేట్ చేసేటటువంటి వ్యక్తిని డాక్టర్ అని అంటున్నాం. అంటే డాక్టర్ ఏం చెప్పాలి, యాక్చువల్గా వైద్యుడు ఏం చెప్పాలంటే ఇది తీసుకుంటే ఇది తింటే, ఎందుకంటే ఆహారమే ఔషధం అన్న విషయాన్ని ఫస్ట్ బలంగా మనం అందరం కూడా నమ్మాం. ఎందుకనంటే ఇవాళ ఆయుర్వేదం మన ఆస్తి, మన సొత్తు, భారతదేశం యొక్క సొత్తు. కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గర నుంచి ఉన్నటువంటి వనమూలికలన్నీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చక్కబెట్టుకుంటున్నారు. కాకపోతే మనకి ఇప్పటి వరకు కూడా న్యూట్రిషన్ మీద ఒక లేటెస్ట్ విధానాన్ని కనుక చూసుకుంటే దాదాపు ఒక 15-20% కూడా న్యూట్రిషన్ మీద మనకి అవగాహన లేదు అనేటటువంటి ఇది తెలిసిందనమాట. అంటే ఫస్ట్ మన మీద మనం పెట్టుబడి పెట్టుకుని ఈ యొక్క డాక్టర్స్ చెప్పేటటువంటి విధానాలను కనుక మనం ఫాలో అవ్వగలిగితే కనుక ఈ రోజున మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రైమ్ నైన్స్లో పర్టికులర్గా హెల్త్లో చేసేది ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తున్నాం. అలాగే పెద్ద డాక్టర్స్ని తీసుకొచ్చి మీకు అప్డేట్స్ ఇస్తున్నాం. అంటే ఎలా ఉండాలి, ఈ కార్యక్రమానికి మీరు హెచ్ఎంపీ వైరస్ అనో లేకపోతే ఇంకోటనో ప్రతి వచ్చేటటువంటి కరోనాలో కానీ గురించి కానీ ఎన్నో అవగాహనటువంటి సదస్సులు పెడుతున్నాం. దాని మీద వెచ్చించండి. మీకున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మీరు ఖర్చు పెడుతున్నటువంటి సమయంలో కనీసం రోజుకి ఒక 30-45 నిమిషాలు కనుక ఆరోగ్యానికి కనుక ఖర్చు పెడితే కనుక ఒక మంచి ఆరోగ్యవంతులుగా తీరుతారు. అట్లాగే సొసైటీలో ఎంతమంది ఆరోగ్యవంతులు ఉంటే కనుక దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మన ప్రొడక్టివిటీ మీద ఉంటుంది.
అంటే ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో 60% మంది మాత్రమే పనిచేస్తారంట. అంటే 100 మంది ఉంటే 60% మంది పనిచేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు పని చేయరని కాదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనసా వాచ కర్మణ మనకి అన్ని విధాలా గనక ఆరోగ్యంగా ఉంటేనే మనం చేసే పనిలో అనేటువంటిది ఉత్తీర్ణత సాధించగలుగుతాం, మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. మరి ఆ 60 అల్లా ఒక 70-80కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆర్గనైజేషన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి, దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ యొక్క సందర్భంలో నేను చెప్పేది అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క మన వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ కుమార్ గారు. అలాగే మీరు వైద్యుడిగా సేవలు అందించడమే కాకుండా మన ప్రైమ్ 9 ఛానల్ తరపున కూడా ఎన్నో అంటే హెల్త్ కోసం ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు, ఇప్పుడే మీరు చెప్పారు. సో అంటే ఏ విధంగానైనా సరే ప్రజలకి ఆరోగ్యం అనేది దాని ఆవశ్యకత తెలియజేయడం కావచ్చు, లేదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డాక్టర్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది వైద్యులు చాలా రకాలుగా సేవ చేస్తుంటారు. యూజువల్గా ప్రతి డాక్టర్ వచ్చేసేసి ఆల్మోస్ట్ వెదర్ ప్రైవేట్లో అయితే మోర్ దెన్ 10-20% ఆఫ్ ది సర్వీసెస్ అనేది ఫ్రీగానే ఇస్తుంటారు, యూజువల్గా ఇస్తుంటారు. అది అడ్వైస్ కావచ్చు, ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్ చూడడం కావచ్చు, చాలా వరకు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వారిలో సేవ అనేది వారి నరాన వేళ్ళుకొని ఉంటుంది. చాలా వరకు అన్ని రకాలుగా సేవ చేస్తూ ఉంటున్నారు. దానికి ఒక ఉదాహరణగా నేనేం చెప్తున్నా అంటే, ఈ మధ్య నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ వచ్చేసేసి చాలా రిమోటెస్ట్ ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది, సేవాయాత్ర చేస్తుంది. ఈ మధ్య సలేశ్వరం జాతరలో వచ్చేసేసి అమరాబాద్ అడవి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంటుంది. అక్కడ కూడా చాలామంది వైద్య విద్యార్థులు వాళ్ళ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళేసేసి ఒక 4 days డెడికేటెడ్గా వాళ్ళ టైం ఇచ్చేసేసి జాతరకు వస్తున్న భక్తులకి వారికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో కొమరం భీమ్స్ ఫాస్ట్ సేవాయాత్రలో వైద్య విద్యార్థులందరూ ఎక్కడైతే గోండు ప్రజలలో ఉన్నటువంటి రక్తహీనత అండ్ వాళ్ళలో ఈ మధ్య పెరిగినటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా వరకు ఈ లాస్ట్ డిసెంబర్లో డయాగ్నోస్ చేశారు. వాటిని వచ్చేసేసి ఆ రిపోర్ట్ కూడా డిఎంహెచ్ఓకి, ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో సేవ అనేది సేవా తత్పరత ఉన్న వాళ్ళే డాక్టర్స్ అవుతారు. సేవ అనేది డాక్టర్ జీవితంలో అదొక దినచర్య లాగానే నడుస్తుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎస్ అండి, చాలా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ 9 టీవీకి ధన్యవాదాలు. మీకు కూడా అండి, చాలా చక్కగా వివరించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ గౌడ శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జూలై 1 తేదీ నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. అందరికీ డాక్టర్స్ అందరికీ నా యొక్క జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు. నేను డాక్టర్ గౌడ శ్రీహరి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. బేసికల్గా నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, పరోపకార్థం ఇదం శరీరం అని. అంటే మనిషిగా మానవ జన్మ ఎత్తిన తర్వాత 10 మందికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడం అనేది అదొక మంచి మార్గము. నేను దాంట్లో ఎంచుకున్న మార్గంలో నా వైద్య వృత్తిపరంగా నేను సత్యసాయి సేవా ఆర్గనైజేషన్, సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో ప్రతి నెలకు 2 రోజులు, ఒక శని ఆదివారాలు, ఆల్మోస్ట్ ఇది 11 years కంప్లీటెడ్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఇన్ 2014. అక్కడ ఆల్రెడీ మొబైల్ హాస్పిటల్ అండ్ జనరల్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ కేసెస్ అవన్నీ గ్యాదర్ చేసి వాళ్ళు అంతా వర్కప్ చేసిన తర్వాత నేను అక్కడ సూపర్ హాస్పిటల్లో కానీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ మోర్ దాన్ 800 కేసెస్ టిల్ డేటెడ్. అండ్ ఆల్సో ఆ విధంగా నేను చాలా ఈ వైద్య వృత్తి పరంగా 10 మందికి నీడీ పీపుల్కు సహాయం చేయడం జరుగుతుంది. క్యాన్సర్ పరంగా నేను మొదటగా చెప్పడం ఏంటంటే,
ప్రజలకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని క్యాన్సర్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాన్సర్ సర్విక్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అండ్ పెనైల్ క్యాన్సర్ అండ్ యానల్ క్యాన్సర్ వాటికి హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్ గార్డాసిల్ వ్యాక్సిన్ ఇప్పుడు రీసెంట్గా ఇట్ ఇంక్రీజెస్ ద రీసెంట్గా యాడ్ అయ్యి స్పీసీస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ స్పీసీస్ ఇంకా యాడ్ చేసి ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సిన్ రావడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ మన ఇండియాలో ప్రివలెన్స్ అవి తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మోస్ట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద టొబాకో. ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టొబాకో ప్రివెన్షన్, ఖైనీ, గుట్కా, పాన్ ఇవన్నీ ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ద్వారా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ని మనం ప్రివెన్షన్ చేసే అవకాశం చాలా ఉంది. ఈ విధంగా ఏమన్నా ఒకవేళ ఎట్ ఎనీ టైం మీకు ఎక్కడన్నా ఎక్కడన్నా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఎప్పుడైనా అవకాశం ఉండి నీడ్ ఏమన్నా ఉన్నా నేను ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ ఫార్వర్డ్ టు డూ ద క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ప్రైమ్9 ఆర్గనైజేషన్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ మధ్య కాలంలో మనం ఇండియాలో క్యాన్సర్ కేసు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో మీరు చాలా చక్కని అంటే క్యాన్సర్ని ఎలా నివారించాలతో పాటు వ్యాక్సిన్ గురించి కూడా మీరు చాలా చక్కగా చాలా మందికి తెలియదు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. ఎస్ అండి, చాలా చక్కగా డాక్టర్స్ అందరూ డాక్టర్స్ డే విశిష్టత గురించి వాళ్ళ అనుభవాలు అలాగే మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక డాక్టర్ కిషోర్ కుమార్ గారు మన ప్రైమ్9 హెల్త్ CEO అయినటువంటి కిషోర్ కుమార్ గారిని నెక్స్ట్ డిస్కషన్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు పెద్దలు. సో ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలామంది వైద్య నిపుణులు మన ప్రైమ్9కి వచ్చి వాళ్ళ యొక్క చేసేటటువంటి సర్వీసెస్ని ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యతని చెప్పినట్లు అట్లాగే ఈరోజు డాక్టర్ రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సారు చాలామందికి ఎంతో ఆప్తులు, అంటే వైద్యులుగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ఎంతో ఇటువంటి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అట్లాగే మనం వైద్య వృత్తిలోనే ఉండి చాలామందికి వైద్యం పరంగా ఎన్నో సహాయం చేశాము. అట్లాగే ఈ యొక్క పొలిటికల్లో కూడా ఉండి ఇంకా మరింత చేరువవ్వాలి అన్న ఉద్దేశంతో నేషనల్ పార్టీలో గత కొద్ది రోజుల క్రితమే ఒక మంచి పొజిషన్ కూడా రావటం అనేది జరిగింది. వారి మాటల్లో ఈ యొక్క డాక్టర్స్ డే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. ప్లీజ్ సార్. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే ఈరోజు ప్రైమ్9 న్యూస్ ఛానల్ వారిని ప్రత్యేకంగా అభినందించాలి. డాక్టర్స్ డే సందర్భంగా మీరు నిరంతరంగా వైద్య వృత్తిలో రాత్రి పగలు సమయం లేకుండా మరి పేషెంట్లకి సేవలు అందిస్తుంటే చాలామంది ఇక్కడ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నారు. ఆంకాలజిస్టు, నెఫ్రాలజిస్టు, పీడియాట్రిషియను, మరి ఇంతమంది డాక్టర్స్ని పిలవడం మీరు మరి వారి అభిప్రాయాల్ని ఈ వేదిక సందర్భంగా మరి ఎంతోమంది ప్రజలకు తెలియజేయాలనే మీ ప్రయత్నం చాలా అభినందనీయమైంది. అయితే వ్యక్తిగతంగా డాక్టర్ వృత్తిని నేను ఎలా చూస్తానంటే, డాక్టర్ ఇందాక మన మిత్రులు చెప్పినట్లు డాక్టర్ అనే వ్యక్తి డైరెక్ట్గా డీల్ చేస్తుంది ఏంటంటే ఒక మనిషితోనే. సో మనిషి ఆరోగ్యం. సో మనిషి ఆరోగ్యంలో ఏదైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో దాన్ని మళ్ళీ సమతుల్యం చేసి మళ్ళీ అతన్ని రొటీన్ లైఫ్లో మరి సుఖంగా జీవించేటట్టు చేయని ఒక పెద్ద ఛాలెంజ్ అనే టాస్క్ని డాక్టర్ చేస్తుంటాడు. మరి ఈ ప్రయత్నంలో మనము ఎందుకు డాక్టర్స్ని మనం ప్రత్యేకంగా గుర్తించుకోవాలంటే, మనము ఏ స్పెషాలిటీ తీసుకున్నా కూడా డాక్టర్స్లో గైనకాలజిస్టులు కావచ్చు, పీడియాట్రిషియన్స్ కావచ్చు, లేకపోతే ట్రామా స్పెషలిస్టులు కావచ్చు,
వాళ్ళు వృత్తిపరంగా కొన్ని గంటలు పనిచేసినా కూడా పేషెంట్ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే అంత ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి పోయినా కూడా ఏ సమయమైనా ఎమర్జెన్సీ రావచ్చు. సో మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి రావచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళి కాల్ చేయొచ్చు. ఈ రకంగా ఈ డాక్టర్ వృత్తి అనేది కేవలము ఒక సమయం కానీ లేకపోతే ఒక ప్లేస్కి కానీ సంబంధం లేకుండా నిరంతరంగా ఒక డాక్టర్ అనే ప్రొఫెషన్ తీసుకున్నాక కంటిన్యూస్గా సమాజంతో మరి పేషెంట్లతో టచ్లో ఉండాల్సింది. ఇది చాలా ఛాలెంజింగ్ జాబ్. మనము ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, పోలీస్ కానీ, ఫైర్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఆఫీసర్స్ కూడా చూస్తుంటాం. వాటన్నిటికంటే కూడా ఇది వ్యక్తిగతంగా చూస్తే చాలా కఠినమైన జాబు. మరి ఇంతమంది డాక్టర్స్ దేశంలో ఎక్కడ కూడా ఇన్ని కోట్ల మందికి మరి సేవలు అందిస్తూ, ఒకప్పుడు మనము మన దేశంలో మోర్టాలిటీ రేట్ చూస్తే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కావచ్చు, మరి చైల్డ్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, వీటన్నిటితో చూస్తే ఇప్పుడు సర్వీసెస్ చాలా బాగా పెరిగాయి. అదేవిధంగా గత 50 సంవత్సరాల్లో వైద్య వృత్తిలో విపరీతమైన మార్పు రావడం, అంటే టెక్నాలజీ రావడము, తర్వాత మన దేశంలో లేని ఎన్నో విషయాలు విదేశాల్లో ఉన్నా కూడా అవన్నీ కూడా మన డాక్టర్స్ చాలా త్వరితగతిన వాటిని అడాప్ట్ చేసుకొని మరి మన డాక్టర్స్ అదేవిధంగా ట్రెడిషనల్ ఏదైతే ఇక్కడ కొన్ని విద్యలు ఉండేది, ఆయుర్వేద కావచ్చు, యోగా కావచ్చు, వాటిని సమ్మిళితం చేస్తూ మరి ఈరోజు ప్రపంచంలోనే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, అక్కడ కూడా మన ప్రముఖమైన డాక్టర్లు మరి ఇండియన్సే ఉండడం అనేది మన ఇండియన్ డాక్టర్స్ యొక్క అడాప్టబిలిటీ కావచ్చు, వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ కావచ్చు, మరి అన్నిటికంటే ఒక మాట చెప్పచ్చు అంటే వాళ్ళ ఓపిక కావచ్చు. సో డాక్టర్కి చాలా ఓపిక ఉండాలి. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైన అంటే ఆస్పెక్ట్ డాక్టర్స్ గురించి. ఇంకొకటి ఏంటంటే నా వ్యక్తిగతంగా నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినాక నేను అబ్జర్వ్ చేసిందంటే డాక్టర్స్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మెయిన్గా మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక వాళ్ళు ప్రాక్టీస్ చేసే విషయానికి వస్తే సొసైటీ ఒకప్పుడు డాక్టర్స్ గురించి వైద్యో నారాయణో హరి అనేవాళ్ళు. మరి మేము మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడే ఒకసారి ఇట్లా ఒక పెద్ద వేదిక పెట్టి దాదాపు 1000 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉండేవారు. జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దవాళ్ళని పిలిచి ఈ అంశం చర్చించాం. అంటే ఈరోజు కూడా ఈ వైద్యో నారాయణో హరి అనేది మరి అది సంబద్ధమా, లేకపోతే మరి సమాజంలో డాక్టర్ల మార్పు వచ్చిందా అంటే దీనికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో దాంట్లో మేము అబ్జర్వ్ చేసింది అంటే డాక్టర్ జీవించే విధానం కావచ్చు, డాక్టర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావచ్చు. ఈరోజు మనం ఏంటంటే డాక్టర్ పైన వదిలేస్తాం. అంటే మీ కష్టసుఖాలు మీరే చూసుకోవాలి. అంటే డాక్టర్ సంపాదన కావచ్చు, డాక్టర్ పిల్లల ఖర్చులు కావచ్చు, లేకపోతే అయితే ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అన్న ఎప్పుడైతే అది ప్రాచీన కాలం ఉండేదో అప్పుడు డాక్టర్స్కి ఈ బర్డెన్ లేదు. అంటే తన తిండి కానీ తన ఫ్యామిలీ గురించి కానీ ఒకప్పుడు డాక్టర్ సొంతంగా ఆలోచించేవాడు. దానికి ఒక వ్యవస్థ ఉండేది. అంటే ఏవైతే హ్యూమన్ రిలేషన్స్తో సంబంధంగా ఉండేటి విద్య కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, దాని గురించి సమాజం వాళ్ళ గురించి పట్టించుకున్నప్పుడు ఏమైందంటే ఈ వృత్తి చాలా సేక్రెడ్గా, శాంక్టిటీగా నడిచింది. ఇంకోటి ఏంటంటే అన్ని రంగాల్లో మనం ఎప్పుడైనా సరే ఒక కాంపిటీషన్ని లేకపోతే పోటీతత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించాలి. అది చాలాసార్లు మేలే చేస్తుంది. కానీ ఒక్క డాక్టర్ ప్రొఫెషన్లో ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ స్టడీస్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ అనే ప్రొఫెషన్లో ఎక్కువ పోటీతత్వం పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ డాక్టర్ హ్యూమన్ రిలేషన్స్ అనేది పాడవడము, తర్వాత మెడికల్ ఇండస్ట్రీ, తర్వాత బిజినెస్ ఇండస్ట్రీ దీనిలోకి ఎంటర్ కావడం వల్ల డాక్టర్లు కూడా ఒక మానసికమైన ఒత్తిడికి గురైపోయి సో ఈ సేవా దృక్పథం అంటే మెయిన్గా డాక్టర్ నుంచి మనం అందరం ఈరోజు సమాజం ఏం ఆశిస్తుందంటే ఇంకా కూడా అసలు డాక్టర్ అనేవాడు చాలా ఓపికగా ఉండాలి, సహనంతో ఉండాలి, సేవాభావంతో ఉండాలి. తర్వాత చాలామందికి ఇంకా కూడా డాక్టర్ అంటే ఫ్రీగా చేయాలని. మరి డాక్టర్ ఫ్రీగా వైద్యం చేస్తాడు, మరి ఫ్రీగా ఇల్లు నడుపుకోవాలి, ఫ్రీగా మరి వాళ్ళ పిల్లల్ని కూడా స్కూల్లో చేర్పించాలి, మరి ఫ్రీగా డాక్టర్ వెహికల్కి ఎవరు పెట్రోల్ పోయాలి, ఇవన్నీ ఫ్రీగా జరగవు కదా. మరి అయినా కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఈరోజు సమాజంలో బలంగా ఉంది. సో డాక్టర్ అంటే ఆ డాక్టర్ ఎవరైనా ఫ్రీగా హెల్త్ క్యాంప్ చేస్తుంటే ఆయన దేవుడు, లేకపోతే డాక్టర్ మామూలుగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన ఇంకొక రకమైన భావన. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డాక్టర్ అనే వృత్తిలో కాంపిటీషన్ రావడం వల్ల విపరీతంగా డాక్టర్ వృత్తిలో బిజినెస్ అనేది ఒకటి ఎంటర్ కావడము, డాక్టర్లో కూడా వ్యాపార ధోరణి అనేది రావడం ఇది ప్రధానమైన అంశం. సో ఆ రకంగా దీన్ని ఎదుర్కోవాలని మేము ఒక యజ్ఞ అనే ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసి యూత్ అవేకనింగ్ ఫర్ గ్లోరియస్ నేషన్ అని మేము ఇంకా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడే సో డాక్టర్స్కి ఎవరైతే
వాళ్ళకి సేవ అనే మైండ్ సెట్ ఉంది. మరి వాళ్ళు పని చేయాలనుకుంటే ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి మేము 2007లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇట్లా స్వచ్ఛందంగా డాక్టర్స్ వచ్చి పని చేయడానికి గ్రామాల్లో కావచ్చు, ట్రైబల్ ఏరియాస్లో కావచ్చు, ఎక్కడైతే క్రైసిస్ ఉంది, ఎక్కడైతే గవర్నమెంట్ సర్వీస్ అందట్లేదు, సో ఎవరైతే సర్వీసెస్ ఉన్నాయి బట్ కొంతమంది పూర్ ఉన్నారు, ఆ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతే వాళ్ళకి ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి యజ్ఞ ఫౌండేషన్ నుంచి మేము వికారాబాద్లో ఒకటి మహాశారద హాస్పిటల్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం పెద్ద ఎత్తున రూరల్ విలేజ్లో, ట్రైబల్ హ్యామ్లెట్స్లో, అంటే ఎక్కడైతే ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా అందట్లేదు అక్కడ కూడా మనము అంటే ఇలాంటి కొంతమంది యువకుల్ని ఉస్మానియాలో ఇక్కడే చాలామంది ఉన్నారు. మరి మా జూనియర్స్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని, వాళ్ళందరూ కూడా స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి గ్రామాల్లో వాళ్ళ టైం ఇవ్వడము, అక్కడ ఏమన్నా కేసెస్ డయాగ్నోస్ అయితే వాటిని తీసుకెళ్ళి ఉస్మానియా, గాంధీ లాంటి నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇట్లా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇదొక ప్లాట్ఫామ్లో మెయిన్గా వికారాబాద్లో మా శారద అనే ఒక హాస్పిటల్లో కూడా ఇంకొక ఏం జరుగుతుందంటే వైద్యాన్ని ఎంత తక్కువ ఖర్చుతో మనం చేస్తే అంటే వైద్యం యొక్క ఖర్చును తగ్గించాలని ఒక కాన్సెప్ట్తో, ఎందుకంటే ఈరోజు హెల్త్ కాస్ట్ పెరగడం వల్ల సో ఇదొక ఈ మనీ అంతా కూడా ఏంటంటే ఇండస్ట్రీలోకి వెళ్ళడం, ఫార్మా ఇండస్ట్రీలోకి వెళ్ళడము, తర్వాత ఈ బర్డెన్ అంతా కూడా మళ్ళీ సొసైటీ పైన ఏదైతే ఎర్నింగ్ పాపులేషన్ ఉందో వాళ్ళందరిపైన పడుతుందని హెల్త్ ఎక్స్చెకర్ని ఎట్లా తగ్గించవచ్చు, దాంట్లో ఇన్నోవేటివ్ అప్రోచ్ ఏమున్నాయి, ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ ఆస్పెక్ట్స్ పైన కూడా మా శారద హాస్పిటల్ ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ వృత్తిలో నిరంతరంగా ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది. అంటే మెయిన్ సంఘర్షణ ఏంటంటే పేషెంట్లు, ఇప్పుడున్న మోడర్న్ పేషెంట్ ఏంటంటే డాక్టర్కే గైడెన్స్ ఇవ్వాలనే ఒక యాటిట్యూడ్తో రావడం. అంటే ఇప్పుడు ఓపీ రూమ్లో కూర్చున్నాక సో ఫస్ట్ రోగం చెప్పడం కంటే కూడా టెక్నాలజీ ఏఐ కావచ్చు, అంటే ఏఐ లేకముందు కూడా 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అంటే మెయిన్గా డాక్టర్ ఏం కోరుకుంటాడంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ సమస్యను చెప్పాలని డాక్టర్ కోరుకుంటారు. ఎందుకంటే ఒక 10 years ప్రాక్టీస్ అయిన డాక్టర్కి దాదాపు 90% ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. పేషెంట్ ఎలా నడుస్తున్నాడో చూసే వాళ్ళు రోగాన్ని చెప్పగలరు. పేషెంట్ కొంచెం ఓపెన్ అప్ అయ్యి నాకు ఈ సమస్య ఇలా స్టార్ట్ అయింది, ఇన్ని రోజుల కింద స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇలా పెరుగుతుంది అనే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళపైన ఈ డయాగ్నోస్ బర్డెన్ తగ్గిస్తారు. అలా కాకుండా పేషెంట్ ముందే వెళ్ళి ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా చాలాసార్లు మాకు ఆ స్కానింగ్ కావాలి, ఈ స్కానింగ్ కావాలి వల్ల దానివల్ల ఏమవుతుందంటే డాక్టర్స్ కూడా అలానే తయారైపోయి వాళ్ళకు ఒక 10 స్కానింగ్లు రాయడం, సో ఒక 1000 రూపాయలు అయిపోయేది 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది డాక్టర్కి జరిగే మానసికమైన సంఘర్షణని సమాజం తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్కి మొత్తము హ్యూమన్ బాడీలో ప్రతిదీ కూడా, మీరు ఒక మనిషి డాక్టర్ ముందు కూర్చుంటే మీ బ్రెయిన్ ఏంటి, మీ నర్వ్స్ ఏంటి, మీ హార్ట్ ఏంటి, మీ లంగ్స్ ఏంటి అన్నీ ఒక స్కానింగ్ లాగా మా కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. సో డాక్టర్కి తెలియని విషయం అంటే ఏముండదు. సో ఈవెన్ పేషెంట్ మైండ్ కూడా మాకు తెలిసిపోతుంది ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి. సో ఆ ఫెయిత్ గాన రోగులు డాక్టర్ పైన వదిలేస్తే ఏమిటంటే ఈ వైద్య వృత్తిలో ఏదైతే సంఘర్షణ జరుగుతుంది, లేదా చాలా చోట్ల డాక్టర్ హైలీ క్వాలిఫైడ్ ఉండి కూడా ఆయన ఓపీడీ రూమ్లో కావచ్చు, కన్సల్టేషన్లో పేషెంట్కి న్యాయం చేయలేకపోతున్నారు. అది మేము మా కళ్ళ ముందే చూస్తాం. ఘర్షణ పడి పేషెంట్ వెళ్ళిపోతూ ఉంటారు మా ముందే. సో ఇది మేము డాక్టర్లుగా మేము ఏంటంటే సమాజానికి కోరుకున్నాం, పూర్తిగా డాక్టర్ పైన నమ్మకంగా ఉంటే మనం ఇంకా దీన్ని ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మరి ఇంకా డాక్టర్స్ అందరూ కూడా బెటర్గా సమాజాన్ని సర్వ్ చేసి సేవ చేసే అవకాశం డాక్టర్లకు కలుగుతుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్గా నాకు కొంతమంది మిత్రులు, ఎందుకంటే అందరు ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నన్ను తిట్టుకోనంటే, సమాజంలో ఉన్నటువంటి కొన్ని అపోహల నుండి లేకపోతే కొన్ని మిత్స్ లాంటివి ఏదో ఉన్నాయి, అవి ఈ రోజున వాళ్ళందరూ నా ద్వారా అడిగిస్తారని అనుకోండి. అట్లాగే దానికి ఒక మంచి క్లారిటీ ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ఎందుకనంటే మీరు కనుక దానికి సమాధానం చెప్పినట్టయితే చాలామంది అపోహలు పటాపంచలైపోతాయని నేను అనుకుంటున్నాను. ముందుగా సురేంద్ర గారు, యాక్చువల్గా సొసైటీలో ఇదివరకు వైద్యుడిని దేవుడితో సమానంగా చూసేవాళ్ళు. కాకపోతే ఇవాళ ఒక పక్కా కమర్షియల్ మ్యాన్, పక్కా బిజినెస్ మ్యాన్ లాగా చూస్తున్నారు. దానికి కారణం ఏమంటారు? వాస్తవమా కాదా? సార్ అలా చూడడం అయితే వాస్తవం సార్, కానీ డాక్టర్స్ అయితే పక్క కమర్షియల్ మ్యాన్ అయితే కాదు సార్. ఇంకొకటి దీనికి కారణం డాక్టర్స్ కాదు సార్,
అంటే డాక్టర్స్ ఒక వ్యవస్థలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉండాల్సిన పరిస్థితిని సమాజము మనకున్న అంటే ప్రభుత్వము సమాజము కల్పించింది సార్. ఎందుకంటే మీరు ఎవరినైనా చూసుకోండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టాప్ 10 రిచ్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ తీసుకోండి, టాప్ 100 తీసుకోండి, ఎవరైనా డాక్టర్లు ఉన్నారా ఈ దేశంలో? బిలినియర్స్ ఎవరైనా డాక్టర్లు అయ్యారా? కాదు. మరి హాస్పిటల్ ఇండస్ట్రీ ఓనర్స్ ఎవరైనా డాక్టర్స్ ఉండి వాళ్ళు సంపాదించారా? అట్లా కాదు. డాక్టర్ స్కిల్ని ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయించి తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్కి అలాంటి విధానాన్ని కల్పించింది ప్రభుత్వము, ప్రజలే సార్. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే మీరు ఓపెన్గా అడిగారు కాబట్టి అదే ఇక్కడ ఓపెన్గా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ అపోహలను పోగొట్టాలంటే మీరు ఓపెన్గానే చెప్పాలి. అదే సార్. అంటే డాక్టర్స్కి ఈ దేశంలో ఇప్పటికి కూడా సార్, అంటే మీరు అన్నట్టు ప్రతి వ్యవస్థలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ వైద్య వృత్తిలో ఒక 5% కంటే తక్కువే ఉంటారు సార్ ఆ కమర్షియల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు. ఈ దేశంలో 95% కంటే ఎక్కువ మంది డాక్టర్లు సేవా దృక్పథంతో ఈ రోజు కూడా ఉన్నారు సార్. మీరు ఏ క్రైసిస్ అన్నా తీసుకోండి, చాలామంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయినారు కోవిడ్ లాంటి క్రైసిస్లో. సో మీరు ఏదైతే సమాజానికి ఉందో ఇది ఇంప్రెషన్ సార్, ఒక సెన్సేషన్ కోసం ఎవరైనా ఏదన్నా అంటే ఇందులో మెయిన్గా మీడియా పాత్ర కూడా ఉంది సార్. ఒక సెన్సేషన్ కోసం మిగిలిన వాళ్ళని చూసినట్టు డాక్టర్లను చూసి అలా ఒక బ్యాడ్ ఇమేజ్ని క్రియేట్ చేశారు సార్. అది ఇక్కడ మీడియా తప్పేం లేదు సార్, ఎందుకనంటే పొగలేందే నుప్పు లేని మనం ఏదో చెప్తారు కదా సామెత చెప్పినట్టు, అంటే ఏదో ఉంది, ఒక ఇన్సిడెంట్ ఉంది కాబట్టి జనరలైజ్ చేసి డాక్టర్స్ కమ్యూనిటీ మొత్తానికి ఆపాదిస్తున్నారు సార్. ఇది కరెక్ట్ గా సార్. అంటే కోవిడ్ సిచ్యువేషన్లో కూడా యాక్చువల్గా మనకు ఉన్నటువంటిది ఏంటంటే అది ఒక మెడికల్ మాఫియా. ఓకే, కోవిడ్ అనేటువంటిది ఒక సృష్టించబడినటువంటి ఒక బిజినెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలామంది అనుకుంటున్న విషయం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కొన్ని ఫార్మా కంపెనీస్ పేరైతే నేను చెప్పను, కానీ కొన్ని ఫార్మా కంపెనీసు కొన్ని లక్షల కోట్లకు అధిపతులైపోయారు ఆ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత. ఆ డబ్బులన్నీ ఎవరివండి? ఒక సామాన్య ప్రజలవి ఒక భయంకరమైనటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసి తీసుకుని వాళ్ళు ఇచ్చారు. అంటే మీరు మీడియేటర్స్గా ఉండుండొచ్చు, అంతే కదండి. ఫార్మా కంపెనీస్కి డబ్బులు వెళ్ళి అంటే మీరు మీడియేటర్స్గా ఉండుండొచ్చు కదా. ఆ రోజున వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేసి లేకపోతే ఇంకోటి అది ఒక విధంగా మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాల్సిన 100% డాక్టర్స్ని ఎప్రిషియేట్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకి లెక్క చేయకుండా మీరు సర్వీస్ చేసి మీరు దానికి ప్రాణాలు వడ్డించి వాళ్ళందరినీ కూడా కాపాడటం అనేటువంటి జరిగింది. కాకపోతే దీని వెనకాల ఎంతో బిజినెస్ జరిగింది కాబట్టి ఒక సామాన్య మానవుడికి మీ మీద అటువంటి దేవుడితో సమానంగా చూసేటటువంటి విధానాన్ని వీళ్ళు కూడా బిజినెస్ కమర్షియల్ అయిపోయారు అని అనుకుంటున్నారు. యాక్చువల్గా మేము కూడా అనుకోవాలను, మీ వెనకాల నడిపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారేమో అని అనుకుందాం. రైట్, మంచి సమాధానం చెప్పి. అట్లాగే మేడం, ఇప్పుడు విధానాలు చూసుకుంటే యాక్చువల్గా ఫస్ట్ ఆయుర్వేదంతో స్టార్ట్ అయింది మంది. ఈ యొక్క వైద్యం అనేటటువంటిది ఒక 100 years ఏజ్ ఉన్నటువంటి సంస్థ అని అనుకుందాం. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రజానికంలో కొంతమంది ఆయుర్వేదం గొప్పదని, ఆల్టర్నేటివ్ థెరపీస్ గొప్పవని, లేకపోతే మేము చెప్పిన విధానం మంచిదని, సో ఇటువంటి అపోహలు అంటే ఆయుర్వేద, హోమియోపతి ఇలాంటివి అన్నీ కూడా ఉండగా కూడా ఒక సొసైటీలో ఏముందంటే దేనికి ఫాలో అవ్వాలి, ఎటు వెళ్ళాలి అనేటటువంటి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు పీపుల్. ఒక మనిషి వస్తాడు, ఒక మనిషి వచ్చి మీరు పొద్దున్నే లెగ్గానే ఇన్ని లీటర్ల వాటర్ తాగాలి, లేకపోతే ఇంకొక ఆయన వచ్చి ఇదే తాగాలి, లేకపోతే మీరు ఇలా చేస్తేనే బతుకుతారు అనేటువంటి ఒక విధమైనటువంటి అపోహలోకి తీసుకెళ్ళిపోతున్నారు జనాన్ని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడున్న సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అయితే ఇప్పుడు 2030లో 1 నేషన్ 1 హెల్త్ అని కూడా వస్తుంది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు సిద్ధ వైద్యం అని, ఆయుర్వేదిక్ వైద్యం అని, హోమియోపతి అని, హాలోపతి అని అట్లా చాలా రకాలు ఉన్నాయి, యునాని అని. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఒక డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకోండి, అంటే హై క్యాడర్ మెడిసిన్ అంటే హాలోపతి డాక్టర్. ఆయనకు ఒక స్కిన్ డిసీజ్ వచ్చింది. మొత్తం చాలా హాలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన తగ్గలేదు. ఒక ఆయుర్వేదిక్ దంతెర క్లినిక్కి వెళ్ళాడు, ఒక ధన్వంతరి మెకానిజం ఫాలో అవుతున్నారు. ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉంది. అక్కడ తిరిగిన అన్ని ఇయర్స్ ఆయనకు ట్రీట్ అవ్వలేదు, కానీ అక్కడికి వెళ్ళిన 3 weeksలో ఆయనకు ట్రీట్ అయింది. అలా అని చెప్పి నేను ఆయుర్వేదిక్ గొప్పది, హాలోపతి వేస్ట్ అనట్లేదు. కొన్ని రోగాలు ఉన్నాయి, కొన్ని డిసీజెస్, అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అట్లా అంటే దీర్ఘకాలిక ఇల్నెసెస్కి కొన్నిట్లో మెడికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే మనము ఇప్పుడున్న థింగ్స్లో ఎట్లా అంటే అన్నిటి నుంచి
ప్రాపర్గా ఇప్పుడు మీకు ఇప్పుడు డయాబెటీసే వచ్చింది అనుకోండి. సో డయాబెటీస్ ఓన్లీ మందుల వల్లనే తగ్గదు, మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, యోగా, డైట్, ఆఫ్టర్ దాట్ మెడికేషన్. ఈవెన్ దో మీరు మెడికేషన్ తీసుకున్నా మీకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీకి, కానీ మళ్ళీ ఆ ఇన్సులిన్ మీ బాడీ పైన యాక్ట్ అవ్వాలంటే మీరు వర్కౌట్ చేయాలి, డైట్ చేయాలి. సో ఈ మెడిసిన్స్తో పాటు ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయి. అలాగే ఆయుర్వేదంలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఉండొచ్చు మన ఇండియాలో, కానీ ఎందుకు అది పాపులర్ అవ్వలేకపోతుంది? ఒకటి మోస్ట్ ప్రాబబ్లీ ఏమంటే ఆయుర్వేదిక్ ఏదైతే మనకి మన గురువుల నుంచి ఇంప్లిమెంట్ అయిందో అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ అంటే ఏదో AB తెలుసుకొని A to Z ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు జనాలు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కొన్ని ఆయుర్వేదిక్లో చాలా పథ్యం ఉంటుంది కదా, ఈ మెడికేషన్ వేసుకున్నప్పుడు ఇది తినొద్దు, దీంతోనే వేసుకోవాలి, కొన్ని ఆవు పాలతోనే యాక్టివేట్ అవుతాయి, కొన్ని యూరిన్తోనే యాక్టివేట్, అట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోకుండా జస్ట్ ఈ మెడికేషన్ ఇస్తే ఇది ట్రీట్మెంట్ అన్నట్టు తెలుసుకున్నారు. దానివల్ల ఏమైంది, అటు ట్రీట్ అవ్వట్లా, ఇంకా కాంప్లికేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడికేషన్ వల్ల లెడ్ పాయిజనింగ్ అని హెవీ మెటల్స్ ఉంటాయి దాంట్లో. సో దీనివల్ల లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం. అసలు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మందు మానేయమంటే డైరెక్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు ఈ మధ్య. ఏదో మెడికేషన్ ఇస్తే మాకు ఏం ప్రాబ్లం రాదని, ఇంకా డబల్ బ్యాడ్ అయ్యి అసలు ఎప్పుడో 60 ఇయర్స్కి చనిపోయేటోడు 30 ఇయర్స్కే జాండీస్ వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటారు? సో ఏదైనా మెడికేషన్ ఇప్పుడు ఇస్తున్నారంటే దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ స్టడీ ఉండాలి. ఇప్పుడు కోవిడ్లో కూడా ఆయుర్వేదిక్ వైద్యం ఏదో పాపులర్ అయింది కదా, చాలామంది తగ్గిందో లేదో తెలీదు, బతికిన వాళ్ళు, ఎందుకంటే అప్పుడు మనకు ఐడియా లేదు. కానీ ఆ భయానికి, ఆ ఫియర్, ఆ స్టిగ్మాకి దే వెంట్ ఆన్ గోయింగ్ ఆన్ లైన్ అండ్ టేకింగ్ దట్ మెడికేషన్. ఇప్పుడు నేను ఆయన తప్పని కూడా అన్నాను, ఎందుకంటే అది సడన్ మెడికేషన్ ఎవరో ఇద్దరికి పనిచేసిందేమో వాళ్ళకి స్టార్ట్ అవ్వని. ఎనీ రెస్పిరేటరీ ఇల్నెస్ ఒక మెడిసిన్ వల్ల తగ్గుతుందంటే ఇప్పటికీ ఎవ్వరు వెంటిలేటర్ మీద ఉండరండి. సో ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో నాది మెయిన్ బేసిక్ ఏమంటా అంటే ఎనీ ట్రీట్మెంట్ ఇప్పుడు అన్నీ ఉండాలి, అన్నిట్లలో ఉన్న బెస్ట్ కొంచెం ఉంది. సో అన్నిటినీ కలిపి ఒక బెస్ట్ మెడిసిన్ వస్తే బాగుంటుంది. అంటే ఇంకో క్వశ్చన్ మీకు, యాక్చువల్గా ఇవాళ మనం సొసైటీలో చూసుకుంటే ఈ PCOS ప్రాబ్లమ్స్ అనేటువంటి బాగా పెరిగిపోయినాయి, ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోయింది. అంటే దానికి ముఖ్య కారణం ఏమంటారు? అంటే మీరు చెప్పే మెసేజ్ ఎలా ఉండాలంటే కనీసం 100లో 10 మంది అన్నా సరే మారాలి అని అనుకుందాం. అంటే వాళ్ళకి ఫుడ్ వల్ల అంటున్నారా, లేకపోతే లైఫ్ స్టైల్ ఇదని అంటారా, దేనివల్ల వచ్చిందంటారు? నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, చాలా మంచి ప్రశ్న ఇది. PCOS అనే కాదు, ఇది ఫీమేల్స్లో PCOD వస్తుంది. ఓకే, మేల్స్లో స్పర్మ్ మొటిలిటీ తగ్గుతుంది, అంటే స్పర్మ్ కౌంట్ మంచిగా ఉంటుంది కానీ మొటిలిటీ తగ్గుతుంది. దేనివల్ల అంటారు తెలుసా? ఒక హిడెన్ డేంజర్, అది ఏంటో తెలుసా అండి? యాంటీ రేడియేషన్. సో ఇప్పుడున్న జనరేషన్లో 2G, 3G, 4G, ఇప్పుడు 5G వచ్చింది, EMF, ఎలక్ట్రోమాగ్నెటిక్ EMF. సో దీంట్లో పక్షులే తట్టుకోవట్లేదు, మనం పక్షులను చూస్తున్నాం. అది మన హ్యూమన్లో ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఇప్పటివరకు ఏ స్టడీ రాలేదు. ఎవరైతే దాని మీద చేసినా, చర్చించినా, యాంటీ రేడియేషన్ మీద మాట్లాడినా వాళ్ళని మూపిచ్చేస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ కంపెనీస్ మూయాలి కదా. సో ఈ రేడియేషన్ ఏమవుతుంది, వాళ్ళు పాకెట్లో పెట్టుకుంటారు ఫోను ఫుల్ డే. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటివరకు చాలామంది గైనకాలజిస్ట్ కూడా ఈ స్టడీ చేశారు. సో వీళ్ళు పాకెట్లో పెట్టుకోవడం వల్ల అండాశయం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, మన యూట్రస్ దగ్గర. సో దానివల్ల ఆ ఎఫెక్ట్ దానిపైన పడి చాలామందికి PCOS వస్తుంది. అది ఒక మెయిన్ రీజన్. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్, జనాలకి అన్నీ ఈజీ మనీ, ఇన్స్టెంట్ థింగ్స్కి ఇన్స్టామార్ట్ కింద అక్కడున్న షాప్ కూడా వెళ్ళట్లేదు. ఇన్స్టెంట్ ఫుడ్లో దట్ టు ప్రాసెస్ ద ఫుడ్ విచ్ ఈస్ లైక్ మోర్ డేంజరస్ దెన్ ఎనీ అదర్ ఫుడ్ అనమాట. సో ఇవన్నీ మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచే చాక్లెట్స్ మోర్ డేంజరస్, సాల్టీ చిప్స్ ఇంకా డేంజరస్. చిన్నప్పటి నుంచే ఏదంటే ఈజీలీ అవైలబుల్ స్నాక్స్ లాగా పెట్టిస్తున్నారు వాటిని. దానివల్ల మొత్తం హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. యంగ్స్టర్ ఒక 14 to 16 అవ్వక ముందే
అన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో మేము చదువుకున్న మెడిసిన్ అప్పట్లో ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడున్న డిసీజెస్కి అప్గ్రేడ్ అవ్వాలి. సో డిసీజ్కి అప్గ్రేడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు అన్ని 30 ఇయర్సే వస్తున్నాయి జనాలకి. 60 to 80 ఇయర్స్లో వచ్చే ఏదైతే రోగాలు ఉన్నాయో ఇప్పుడు 30 to 40లోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 30 to 40 మేము ఒక 50 ఇయర్స్ బతకడమే గ్రేట్ అన్నట్టు ఉంది. ఇంకా దానిలో డాక్టర్స్కి ఉన్న స్ట్రెస్కి మెంటల్ థింగ్స్కి అయితే డాక్టర్స్ అయితే 30 to 40 ఇయర్స్లోనే చనిపోతున్నారు. రైట్. అంటే ఈ స్ట్రెస్ ఒకటి మీరు అన్నట్టు, మెయిన్ థింగ్ ఫుడ్ ఒకటి, లైఫ్ స్టైల్, ఈ 3 థింగ్స్, రేడియేషన్, ఈ 4 థింగ్స్ వల్ల పీసీఓఎస్ అండ్ స్పర్మ్ మోటిలిటీ తగ్గడం వల్ల ఐవీఎస్ సెంటర్స్ మీరు ఇక్కడ గల్లీకి పెట్టినా రన్ అవుతుంది. అందుకే ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సార్, యాక్చువల్గా డాక్టర్ రాజశేఖర్ గారు, ఇప్పుడు మనం కనుక ఇదివరకు విధానం, వైద్య విధానంలో ఒకలాగా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి వైద్య విధానంలో ఈ 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ని, అది ఒకవేళ బోర్డు చూడకపోతే కనుక ఇది ఒక 7 స్టార్ హోటలా, లేకపోతే ఏంటి ఇంత పెద్ద హైరేజ్ బిల్డింగ్ ఏంటి ఉంది ఇక్కడ అనేటటువంటిది ఉండాలి. తర్వాత అటు వెళ్ళగానే ఓహో ఇది హాస్పిటల్, ఆ హోటల్ కాదు అనేటువంటి విధానాలు వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు కార్పొరేట్ వైద్యం అని అంటున్నారు, అంటే కార్పొరేట్ లెవెల్లో కూడా మీరు వసూళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా. సో అంటే నేనేం తప్పు పట్టట్లేదు, కాకపోతే ఏమవుతుందంటే మీరు అంత వైద్యం చేసేటటువంటి విధానాల్లో అంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ లాగా పెట్టుకుని అదంతా కూడా ఎవరి మీద వేస్తున్నారు? ఒక సామాన్యుడి మీద పడుతుంది. అంత అవసరం అంటారా? అంటే వైద్యంలో మీరు 7 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ని పెట్టమని ఎవరన్నా అడుగుతున్నారా? క్వాలిటీ వైద్యం ఇస్తే చాలు కదండి. 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఎవరు కావాలి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఒక కాఫీ తాగడానికి మీరు రోడ్డు సైడ్ వెళ్ళొచ్చు, లేదా మీరు 5 స్టార్ హోటల్ వెళ్ళి కాఫీ తాగొచ్చు. సో కాఫీ ఈజ్ మిల్క్, కాఫీ పౌడర్, తర్వాత షుగరే ఉంటుంది. బట్ ఇట్స్ ఆప్షన్ మీది కదా. సో 5 స్టార్ హోటల్లో వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఇప్పుడు మనం పంజాబ్ హోటల్లో ఒక బిల్డింగ్ కడితే ఆటోమేటిక్గా దాని కాస్ట్ ఉంటుంది కదండి. సో దీన్ని డాక్టర్స్కి కానీ లేకపోతే వైద్య రంగానికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఇది. మీరు కానీ ఒక్కసారి గమనిస్తే ఇది పబ్లిక్ యాటిట్యూడు, తర్వాత మెయిన్గా పాలసీ మేకర్స్. సో పాలసీ మేకర్స్ ఇండియాలో ఏమవుతుందంటే మార్కెట్ డ్రివెన్ కైండ్ ఆఫ్ పాలసీ వస్తుంది. అంటే ఎక్కడో మనం మినిస్టర్స్ వెళ్తారు, ఎక్కడో పెద్ద హోటల్లో 5 స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్ని చూసి అలాంటి హాస్పిటల్ హైదరాబాద్లో కట్టాలని, అలాంటి హైదరాబాద్ చుట్టూ అలాంటి హాస్పిటల్స్ రావాలని. ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్ళండి, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంటుంది. ఉస్మానియా వెళ్ళండి, పాత గోడలు ఉంటాయి. పాత గోడలలో కూడా వార్డ్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది, క్యూర్ అవుతుంది. అట్లా 100 సంవత్సరాల నుంచి ఎంతమంది లక్షల పేషెంట్లు ట్రీట్ అయ్యారు. సో మీకు కావాల్సింది ఏంటి? ఒక రూఫ్ కావాలి, దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ కావాలి. నేను కూడా అనేది అదే. సో అంటే ఇది ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు డాక్టర్స్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనము ఏ రంగంలో అయితే డబ్బు తగ్గించాలి, ఏ రంగం అయితే ఒక కాంపిటీషన్లకు వెళ్ళకూడదు. కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఏంది, మనము ఎంత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మారిస్తే, సో దాన్ని పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఎక్కువగా పేయింగ్ పాపులేషన్ అట్రాక్ట్ చేయడం కోసం. పేయింగ్ పాపులేషన్ వస్తే హాస్పిటల్ సర్వైవ్ అవుతుంది, హాస్పిటల్ లాభాలకి వస్తుంది. ఆ హాస్పిటల్, ఒక హాస్పిటల్ 10 హాస్పిటల్ కట్టవచ్చు. ఇదే కదా మనం. సో ఆ యాటిట్యూడ్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. అది పాలసీ కానీ తీసుకుంటే గవర్నమెంట్, సో డెఫినెట్గా మనం అడ్రస్ చేయొచ్చు. అది అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఇంకొక సొసైటీలో ఉన్నది ఏంటంటే జెనరిక్ మెడిసిన్స్, కామన్గా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న మెడిసిన్స్ దొరుకుతాయి. అంటే మీరిచ్చే సమాధానంలో జెనరిక్ మెడిసిన్స్కి లేదా మార్కెట్లో దొరికేటటువంటి మెడిసిన్లకి ఆ యొక్క ప్రైస్ వేరియేషన్ అనేటువంటిది ఎందుకుంది? అట్లాగే అసలు నిజంగా జెనరిక్ మెడిసిన్స్ నిజంగా యూజ్ అవుతాయా లేదా? ఎందుకంటే దానికి దీనికి ప్రైస్ వేరియేషన్లో ఇది 10 రూపాయలు ఉంటే అది 100 రూపాయలు ఉంటుంది. వాడొచ్చా వాడకూడదా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. జెనరిక్ మెడిసిన్స్ అండ్ అదర్ స్టాండర్డ్ మెడిసిన్స్. సో ఒకటి ఏంటి అంటే రెండింటికి క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలా ఉంది, డ్రగ్ ఎంత పర్సంటేజ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాసిటమాల్ తీసుకున్నారు, పారాసిటమాల్ 500 mg తీసుకున్నాడు. దాని క్వాలిటీ చెక్ చూస్తే ఆ క్వాలిటీ చెక్లో పారాసిటమాల్ 500 mg అని తీసుకున్నప్పుడు అది 99% ఉందా? యూజువల్గా 95 to 110% or 105% ఈజ్
క్వాలిటీ అష్యూర్డ్. అది మీరు ఒకసారి మీ జనరిక్ మెడిసిన్లో మీరు ఒకసారి క్వాలిటీ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేస్తే దెన్ యూ కెన్ టేక్ ఇట్. స్టాండర్డ్ మెడిసిన్లో ఉన్నంత క్వాలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉన్న దాంట్లో మనం జనరిక్ వాడుకున్నా నడిచిపోతుంది. యూజువల్గా ఇప్పుడున్న నోషన్లో ఏంటంటే ఈ చాలా వరకు షెల్ కంపెనీస్ వచ్చాయి. షెల్ కంపెనీస్ వచ్చేసేసి ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు అనేది ఒక పెద్ద ఇష్యూ ఉంది. ఒకవేళ ఏదైతే జనరిక్ కంపెనీలో మనం తీసుకుంటున్నామో అందులో డ్రగ్ పర్సంటేజ్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 80% ఉంటే అది తీసుకున్నా కూడా జనరిక్ అనేది పనిచేయకపోవచ్చు. ఈవెన్ స్టాండర్డ్ దాంట్లో కూడా అంతాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మనం డాక్టర్ గారు క్యాన్సర్ స్పెషలిస్టు సార్. యాక్చువల్గా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని లేకపోతే ఈ క్యాన్సర్ కేసెస్ అనేటటువంటివి ఇప్పుడు డయాబెటిక్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అలాగే ఒబిసిటీ కూడా మనం ఆల్మోస్ట్ ఇంకా 2026కి వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంటుంది భారతదేశం అని చెప్తున్నారు. అట్లాగే క్యాన్సర్ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంది. అంటే ఈ యొక్క క్యాన్సర్ అనేటటువంటిది యూత్కి అట్లీస్ట్ అంటే వీటికి ఇందాక మేడం గారు చెప్పినట్టు పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్యలు సొసైటీని. అంటే రేపొద్దున్న భారతదేశ జనాభా 140 కోట్లు ఉంది. ఇవాళ జపాన్ వాళ్ళు అసలు పిల్లలు వద్దు అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. చైనా చూస్తే కనుక ఒకళ్ళు అన్న పర్మిషన్ ఎప్పుడైతే యంగ్స్టర్స్ తగ్గిపోయారో ఇప్పుడు ఇద్దరికి పర్మిషన్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంటే అసలు మనం ఇక్కడ ఇండియాలో చూసుకుంటే పాపులేషన్కి ఏం కొదవలేదు, కాకపోతే రోగాలకు కూడా కొదవలేదు. అది భయం. అంటే క్యాన్సర్కి దూరంగా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? సార్ ఇది ఒక చక్కని ప్రశ్న. ఆల్రెడీ దీనికి మేడం గారు సమాధానం ఆల్రెడీ ఇచ్చారు. ఫస్ట్ రేడియేషన్ సార్. అన్నిటికీ మించి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ లగ్జరీ యాటిట్యూడ్స్. అంటే మన యువతలో కూడా అంటే నాట్ హెల్దీ లైఫ్ స్టైల్స్ లేకపోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, టొబాకో ఆల్కహాల్కు అడిక్ట్ అవ్వడము, వీటన్నిటి వల్ల మనకు క్యాన్సర్ ప్రివలెన్స్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది. కాబట్టి మనకు యువతలో కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్స్ అలవాటు చేసుకోవడము, ఈ టొబాకోను అరికట్టడము, ప్లస్ ప్రివెన్షన్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము, ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్స్ అవన్నీ చేయడం ద్వారా మనము ఇండియాలో కొంచెం అండ్ వ్యాక్సిన్స్ వాటికి అవగాహన కల్పించడము, ప్లస్ రిమోట్ ఏరియాస్లో వెళ్ళి కొంచెము విలేజెస్ బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ మోర్ ప్రివలెన్స్ ఇన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే పూర్ సెక్సువల్ హైజీన్, క్యాన్సర్ అవగాహన లేకపోవడము. అదర్వైజ్ దే విల్ కమ్ టు ద క్లినీషియన్స్ విత్ ఎర్లీ స్టేజెస్. We should tell the patient and we should tell the people what are the initial complaints for malignancy, cancer. అట్లా ఏమన్నా అంటే ఇనిషియల్గా ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఒక కన్సర్న్ డాక్టర్ని కన్సల్ట్ కావడము, ఇట్లాంటి వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ కానీ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ కొంచెం ఎర్లీ బోత్ క్యాన్సర్స్ అండ్ ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్ ఇఫ్ యూ డిటెక్ట్ ఎర్లీ. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇండియాలో మోర్ దాన్ స్టేజ్ 2Bలో ప్రజెంట్ అవుతారు. ఎందుకు? వాళ్ళకి సరిగైన అవగాహన లేకపోవడం ద్వారానే. ఇవన్నీ మనం మాడిఫికేషన్స్ చేయడం వల్ల కానీ ప్రజల్లో సరిగైన అవగాహన కల్పించడం ద్వారా కానీ మనం ఏమన్నా కొంచెం మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. రైట్. సో వైద్య వృత్తిలో నిపుణులైనటువంటి వీళ్ళందరూ కామన్ పాయింట్ ఏదో నేను చెప్తాను ఇప్పుడు మన సొసైటీకి. సో వీళ్ళు ఏ డిసీజ్ అయినా సరే తీసుకునేవ్వండి. ఒక పెద్ద ఆయన చెప్తారు కదా, డబ్బులు ఊరికే రావు, అట్లాగే జబ్బులు కూడా ఊరికే రావు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి స్వయం అపరాధం వల్లే రోగాలు వస్తాయని తేల్చి చెప్పేశారు. ఏంటి తేల్చి చెప్పేశారు? కారణాలు ఏంటంటే, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, క్యాన్సర్ అవనివ్వండి, పీసీఓడి పీసీఓఎస్,
ఏ డిసిజన్ కనుక మనం తీసుకున్నా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మనం ఉన్నటువంటి రేడియేషన్ ఉండటం అనేది, తర్వాత ఆహారం, సో సరైనటువంటి వ్యాయామం చేయకపోవటం. ఇప్పుడు సీక్రెట్ తెలిసిపోయింది. సో మనం కావాలనే మన శరీరం మీద శ్రద్ధ పెట్టకుండా అనవసరమైనటువంటి వాటి మీద, తాత్కాలికమైనటువంటి వాటి మీద పెడుతున్నాం. ఇది పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 10 వరకు సార్ నేను చాలా బిజీ అండి ఆఫీస్లో, చాలా మా బాస్ మంచోళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, బోర్డు అంత చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ శరీరాన్ని ఎంత క్షోభ పెడుతున్నామంటే అంత క్షోభ పెడుతున్నాం. అట్లాగే మన రోగాలు కూడా ఊరికే రావన్న విషయం అర్థమైపోయింది. మన రోగాలకి మనమే కారణమని చక్కగా తేల్చి చెప్పినందుకు చాలా సంతోషం అండి. సో మా యొక్క ఇంపార్టెన్స్ని మాకు గుర్తు చేసినందుకు ఈ వేదిక ద్వారా సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అట్లాగే చివరి క్వశ్చన్ మన డాక్టర్ సురేంద్ర గారిని అడగాలని నా కోరిక అండి. డాక్టర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఉన్నటువంటి సమస్యలన్నీ ఆహారానికి సంబంధించింది, లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ చెప్పారు కదా సార్. సో నాకు ఇంకొకటి భయం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ మానసికమైనటువంటి సమస్యలు అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు నేనేదో చిన్న టీవీ షోస్లో చూసిందనమాట. వాడు ఏంట్రా బాబు అంటే ఏమీ లేదని ఇలా కొట్టుకుంటా నన్ను తిరుగుతూ ఉంటాడు. ఏంటి అంటే వాడికి అదొక మెంటల్ డిజార్డర్. సో పీపుల్లో ఈ స్ట్రెస్ పెరిగిపోవడానికి గల కారణం, లేదా ఇప్పుడు ఈ ఆటిజం వల్ల ఇందాక మేడం గారు చెప్పినట్టు పీసీఓఎస్ లాగానే గల్లీకి ఒక హాస్పిటల్ అండి. ఆటిజం చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మానసిక ఒత్తిడి వల్ల వస్తుందా లేకపోతే దేని వల్ల వస్తుందో అయితే సమస్య తెలియదు. కానీ సార్ ఇక మనము రాబోయే కాలంలో మీకు హాస్పిటల్ సార్ పెట్టారు అని అంటే క్యూర్ అవ్వకపోతే ఏంటి సార్? ఇక మళ్ళీ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇది తీసుకురావాల్సిందేమో. అంటే మతి స్థిమితం లేని వాళ్ళు రోడ్ల మీద తిరగనివ్వం. అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో చెప్పండి సార్. అదే యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగుండడం, వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అన్నాం. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు, మెంటల్ హెల్త్ అనేది. ఇప్పుడు అది చాలా సీరియస్ కన్సర్న్. అంటే ఇప్పుడు మనం యూజువల్గా పిచ్చోళ్ళు అట్లా లేకపోతే అంటే బిహేవియర్ బాగాలేని వాళ్ళు చూసి నవ్వుకుంటాం, కానీ కాకపోతే ఆ కుటుంబాలు చాలామంది, అంటే మనం చాలా తక్కువ మందిని చూస్తున్నాం క్లినిక్స్లో, చాలామంది కుటుంబాలు నలిగిపోతున్నారు. సార్ మెయిన్గా మానసికమైన అనారోగ్యానికి కారణాలు ఏముంటాయంటే ఇప్పుడున్న సొసైటీలో సార్, ఒకటి ఫస్ట్ ఫిజికల్గా హెల్తీగా ఉండాలి. ఫస్ట్ ఫిట్గా ఉంటేనే మైండ్ సరిగ్గా పనిచేస్తుంది అన్నట్టు. సో ఎక్సర్సైజ్ లేదు, చాలా సింపుల్ థింగ్స్. అంటే మీరు అన్నారు కదా డీటాక్సిఫికేషన్ బాడీలో 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి మోషన్స్ ఫ్రీగా పోవాలా, ఇంకోటి రోజు చెమట పట్టాలి. సో ఇవి 2 జరగవు సార్. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత వితిన్ 30 మినిట్స్లో మోషన్స్ పోవట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ బాడీ అని అర్థం. కానీ ఈ లేదు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్లో ఎక్కువగా సేల్ అయ్యేది కాన్స్టిపేషన్ రిలేటెడ్ మెడిసినే. ఇక్కడ సర్జన్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్లు కానీ వీటన్నిటి కూడా అంటే పైల్స్ ఫిస్టులతో ఎంత నరకం ఉంటుందో పేషెంట్స్ తెలుస్తుంది. అదంతా కాన్స్టిపేషన్, అంటే మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద రీజన్. ప్లస్ రోజు ఎక్సర్సైజ్ లేదు. ఇంకొకటి, ఒక మనిషికి మానసికంగా ఆరోగ్య సమస్య అనేది ప్రతి నిమిషం వస్తుంది. మానసిక సంఘర్షణ, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, రిలీవ్ అయ్యే ప్రాసెస్ తెలియదు. ఎంతమందికి మంచి మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది? బేసిక్గా సౌండ్ స్లీప్ ఇంపార్టెంట్. మైండ్ అంటే బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడానికి, మైండ్ హెల్తీగా పనిచేయడానికి 8 అవర్స్ అన్ఇంటరప్టెడ్ సౌండ్ స్లీప్ కావాలి. స్లీపే లేదు. 12 గంటలకి పడుకుంటారు, పొద్దున్న 9 గంటలకు లేస్తారు. నేను అందరికీ చెప్తుంటా పిల్లలకి, మీ జీవితం వెలుగొందాలంటే సూర్యుడితో పాటు ప్రయాణం చేయాలి. సూర్యాస్తమయానికి మనం రెస్ట్ తీసుకోవాలా, సూర్యుడితో పాటు నిద్ర లేవాలా. అట్లా కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇంకొకటి ఎక్స్పోజర్ టు మీడియా, అన్నీ అంటే వల్గారిటీకి, అంటే హింసకి, వీటన్నిటికి కూడా చాలా ఈజీగా తక్కువ ఏజ్లోనే ఎక్స్పోజ్ అయిపోతున్నాము. అందుకని ఈ మానసికమైన సమస్యలు, అబ్నార్మల్ ఇష్యూస్ని. అట్లా ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మదర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫౌండేషన్ ఏదైతే జరుగుతుందో ప్రెగ్నెన్సీ టైంలో, అక్కడ నుంచి మనసుకి ఇన్సల్ట్ అనేది జరుగుతుంది శరీరంతో పాటు. సో అందుకనే ప్రెగ్నెంట్ వాళ్ళందరూ కూడా మానసికంగా, శారీరక అంటే ఫుడ్ ఇదనే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే సొసైటీలో ఉన్నటువంటి చాలా అపోహలకి చక్కటి వివరణతో చాలామందికి అర్థమైందని అనుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, అలాగే కొంతమంది సేవా దృక్పథంతో
వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. యా ప్లీజ్ ఓవర్ టు దుర్గా, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ, చాలా చక్కగా డిస్కషన్ కూడా చేశారు. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఇంకా ఉన్నారు, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ డాక్టర్స్ అవ్వబోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళతో అసలు మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా అసలు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారనేది అయితే మనం వెయిట్ చేసి చూద్దామండి. ఓకే అండి, హాయ్ అండి. హాయ్ హాయ్ సార్, చెప్పండి మీ పేరేంటి, ఏం చేస్తారు? I'm Dr. Prashant. I'm a consultant surgical gastroenterologist in Apollo Hospital, DRDO. ముందుగా అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. I wanted to tell a few things, two things only. First, to my fellow colleagues. ముందుగా డాక్టర్ రాజశేఖర్ సార్ చెప్పినట్టు అందరూ డాక్టర్స్ ఆర్ టేకింగ్ టూ పర్సనల్లీ, పేషెంట్స్ని చాలా పర్సనల్గా తీసుకుంటారు. బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీ doctor, most of the doctors will feel lot of stress. So I suggest everybody should have their own personal time for their health. Number two is as we are discussing regarding middle class. See, now a decent insurance is costing around 10 to 15,000. Okay. So per year to cover a family. So I strongly suggest to the middle class that everybody should have one health insurance. See, as we see, middle class won't go to government hospital and they will burn out in a private hospital. So insurance is the bailout. So these two things. Thank you. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మీకు కూడా సార్ మీరు మాట్లాడారు. ఓకే సార్ మొహమాట పడుతున్నట్టున్నారు. ఓకే అండి, ఓకే ముందుగా అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి పలుకుసారి. ఓకే అండి, మీరు చెప్పండి మీరేంటి మీ లైఫ్లో అసలు మీరు డాక్టరే అవ్వాలనుకున్నారా, యాక్టర్ అబ్బాయి డాక్టరే, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఎస్, నేను డాక్టరే అవ్వాలనుకున్నా. డాక్టరే అయ్యారు. సో హాయ్, ఐఎమ్ డాక్టర్ విజయేందర్. నేను పాలియేటివ్ కేర్ కన్సల్టెంట్. సో నేను డాక్టరే కావాలనుకున్నాను. సో సో బేసికల్గా ఇవాళ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రైమ్9కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు. సో మన వ్యూవర్స్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సో ఇంత పెద్ద డిస్కషన్ జరిగింది. బీయింగ్ హెల్తీ ఈజ్ చీప్, అన్హెల్తీ ఈజ్ కాస్ట్లీ. అంటే మార్నింగ్ లేవడము, లేకపోతే ఇంటి ఫుడ్ తీసుకోవడము, టైంకి పడుకోవడము, ఇదంతా ఈజీ. యాక్చువల్లీ ఇట్స్ చీప్. సో రెగ్యులర్గా మనం చూస్తుంటే అన్హెల్దీ ఈ డిసీజెస్ అంతా కాస్ట్లీ. అంటే ఒకరికి డిసీజ్ వచ్చిందంటే అది బేసికలీ హీఈస్ కాస్ట్లీ పర్సన్. సో ఈజ్ ఆర్డరింగ్ ఫుడ్ ఆన్లైన్. సో హీ విల్ నాట్ స్లీప్ ఎట్ 9 o'clock or 10 o'clock. సో హీ విల్ బీ డూయింగ్ లేట్ నైట్స్, నెట్ఫ్లిక్స్ చూడడం. సో దిస్ సబ్స్క్రైబింగ్ టు నెట్ఫ్లిక్స్ ఈజ్ కాస్ట్లీ థింగ్. సో టెక్నాలజీ పెరిగేసరికి మన హెల్త్ అంతా అప్సెట్ అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన వ్యూవర్స్కి, అంటే యు ఆర్ గెటింగ్ డిసీజ్ మీన్స్ యు ఆర్ కాస్ట్లీ పర్సన్, యు ఆర్ స్పెండింగ్ లాట్. సో బీయింగ్ హెల్దీ ఈజ్ చీప్. సో ప్లీజ్ అడాప్ట్ టు ద చీపర్ సైడ్. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. నైస్ డెసిషన్ కూడా. అంటే మీరు ఒక మంచి ఏమంటారు అర్థమయ్యేలా చెప్పారనుకోవచ్చు. ఓకే అండి, ఓటీకు. సో చెప్పండి, మీరు చెప్పండి మీరేంటి డాక్టర్, ఏ ప్రొఫెషన్, ఐ మీన్ ప్రొఫెషన్ అయితే డాక్టరే, బట్ ఏంటి స్పెషలైజేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి చెప్పండి. హలో అండి, అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి, నేను జనరల్ సర్జన్ని. అలాగే నేను హెల్త్ కేర్ పాలసీస్ వైపు కూడా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ముఖ్యమైన డిస్కషన్లో ఐ వాంట్ టు పుట్ సమ్ ఆఫ్ మై పాయింట్స్. ఏంటంటే చాలామంది డాక్టర్స్ అయినా పేషెంట్కి ఒక కామన్ థింగ్ ఉంది, ఇద్దరికి ఎఫెక్ట్ చేసేది ఏంటంటే హెల్త్ కేర్ పాలసీస్. దాని గురించి ఎవరు శ్రద్ధ పెట్టరు. డాక్టర్స్ ప్రాక్టీస్ గురించి వరి అవుతారు, పేషెంట్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఏందన్నది, ఫైనాన్స్ దాని గురించి. ఈ రెండింటికి సమన్వయం అన్నది మనకు హెల్త్ కేర్ పాలసీస్ ద్వారా అవుతుంది. అది చాలామంది పట్టించుకోరు. సో యాజ్ అ డాక్టర్స్ మన సైడ్ నుంచి అయినా మనం ఎఫర్ట్ పెట్టాలి, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నది. పేషెంట్స్ అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ అనేది వాళ్ళు పెట్టాలి. సో దానివల్ల చాలా వరకు చేయొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ వైద్యాలు దాని గురించి అన్నట్టు మనం చూస్తున్నాం, 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీ షుడ్ నో, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు అన్నది. ఇప్పుడు 2 విషయాల్లో మాత్రం అంటే మన గవర్నమెంట్ కూడా నేను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDI అంటాం. కార్పొరేట్స్, ఫారిన్లో ఉన్న కార్పొరేట్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి, హాస్పిటల్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ దాంట్లో అయినా కానివ్వండి. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ హియర్ టు ప్రొవైడ్ సర్వీస్.
దే ఆర్ హియర్ టు మేక్ బిజినెస్. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో దేర్ షుడ్ బి, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దేర్ ఆర్ నో ప్రాపర్ గైడ్ లైన్స్. అది అన్నది ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఇది అన్నది మనం ఏమైనా సెట్ చేయగలిగితే, గవర్నమెంట్ సీరియస్గా ఆలోచిస్తే ఇంత కాస్ట్ అన్నది ఇవన్నది వీ కెన్ కట్ ఆఫ్ మొత్తం పేషెంట్స్ మీద కానివ్వండి. ఈ భారం అనేది మనం చాలా వరకు తగ్గచ్చు. సో దాని గురించి రీసెర్చ్ అన్నది మెడికల్ స్టూడెంట్స్ కానట్టు అందరు డాక్టర్స్ కానివ్వండి, ఒక నాట్ జస్ట్ రీసెర్చ్ అంటే వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఆన్ మెడిసిన్స్ కానివ్వండి, డిసీజ్ ట్రీట్మెంట్ మీద కాకుండా హెల్త్ కేర్ పాలసీస్ మీద కూడా మనం అందరం రీసెర్చ్ చేయాలి. సో మన కమ్యూనిటీకి యాజ్ అ డాక్టర్స్గా మనకు బెనిఫిషియల్, దేశానికి కూడా బెనిఫిషియల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, చెప్పండి, మీరు డాక్టర్ ప్రొఫెషన్లో ఆల్రెడీ ఉన్నారా, చదువుతున్నారా, అవ్వబోతున్నారు? ప్రొఫెషన్ డాక్టర్ అయిపోయాను. సో డాక్టర్ దినేష్ కుమార్ అండి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఓకే. సో ఒకటి ఏం స్ట్రెస్ చేయదలుచుకున్నాను అంటే, ఇప్పుడు మన స్కూల్స్లో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అసలు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఓకే. సో అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసి ఇప్పుడు మాకు మార్కులు కావాలా, మాకు ర్యాంకులు కావాలని చెప్పేసి ఈవెన్ పేరెంట్స్ కూడా ఎట్లయిపోయినారు అని అంటే, వాడికి మార్కులు వచ్చాయి నీకెందుకు రావట్లేదు, వాడికి ఫస్ట్ టైం సీట్ వచ్చింది నీకెందుకు ఫస్ట్ టైం రాలేదు. సో ఏమంటే లక్షలన్నీ పోగేసి అన్ని కాలేజెస్కి అన్నీ అంటే చేరిపోయి కోచింగ్ తీసుకొని వాడు ఏమవుతున్నాడు అంటే ఎంబీబీఎస్లో సూసైడ్స్ చేసుకోవడము, లేదు పీజీ ఫస్ట్ ర్యాంక్ కొడతాడు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టడము, ఇవన్నీ ఉంటుంది. సో ఈ కోణం పక్కన పెడితే ఏమవుతుంది, ఒక 2-3 months తర్వాత ఎక్కడో ఒక కాలేజ్లో ఇన్స్టిట్యూట్లో ఒక మంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో సో సూసైడ్ చేసుకున్నాడంట. ఏమి అంటే ఎవరికీ తెలియదు. అంటే ఇది ఎలా అయిపోయిందంటే, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది స్కూల్ డేస్ నుంచి రావాలి. ఇప్పుడు స్కూల్ డేస్లో ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు బుల్లింగ్ అంటాం, సైబర్ బుల్లింగ్ అంటాం. అవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే, అందరూ ఇప్పుడు అడోలసెంట్ ఏజ్ గ్రూప్కి వచ్చినాక అప్పుడు అరే వీడికి ఈ ప్రాబ్లం ఉన్నింది, అడ్రస్ చేయలేకపోయినాము, లేదు వాడు ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో ఎవరికీ తెలియదు, సడన్గా సూసైడ్ చేసుకుంటాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి అనేది గవర్నమెంట్ కొన్ని మంచి స్కీమ్స్ అన్ని తీసుకుని వచ్చి ముందే అన్నీ ప్రివెంట్ చేయగలగాలి. ఇప్పుడు WHO డెఫినేషన్ ఇప్పుడు మనకి సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ ఒకటే కాకుండా ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అని అంటాం. సో అన్నీ కలిస్తేనే హెల్త్ అన్నట్టు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెటప్ అన్ని స్కూల్స్ నుంచే స్టార్టింగ్ నుంచి ఈవెన్ గేమ్స్ పీరియడ్ అనేది స్కూల్లో చాలా అనేది ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎట్లా అయిపోయిందంటే, గేమ్స్ పీరియడే కదా సార్ని పక్కన పెట్టేసి నువ్వు మ్యాథ్స్ క్లాస్ ఉంది రారా, నేను సోషల్ నేను క్లాస్ తీసుకుంటే నా సిలబస్ ఇంకా అవ్వలేదు. సో గేమ్స్ సార్ రోల్ ఎలా అయిపోయింది స్కూల్లో అని అంటే, స్కూల్కి లేట్ వస్తే గేట్ బయట నిలబెట్టి కొట్టడం అంతే అయిపోయింది సార్ పని. సో అక్కడి నుంచే ఫౌండేషన్ లేదు హెల్త్కి, అక్కడి నుంచే ఫౌండేషన్ లేదు. సో ఇది కొంచెం అడ్రస్ చేయగలిగి ఇంకొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని స్కూల్స్ నుంచే స్టార్ట్ చేసినట్టయితే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓవర్ టు యూ అండి. సో చెప్పండి, మీరు ఇందాక సార్ని అడిగినట్లు మీరు కూడా యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యారా? అవునా ఏంటి అంటే ఎలా అయ్యారా డాక్టర్? ఎలా చదువుతున్నారు? ఎప్పుడు మీరు కంప్లీటెడ్? లేదు, చదివి చాలా రోజులు అయిపోయిందండి నాది. ఎప్పుడో అయిపోయింది. అవునా? యాక్చువల్గా అందరికీ, మా డాక్టర్ ఫ్యామిలీస్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి. థ్యాంక్స్ టు ప్రైమ్ 9 న్యూస్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మై సెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర, నేను డెంటల్ డాక్టర్ అండి. నాకు వెంకటేశ్వర డెంటల్ హాస్పిటల్స్ అని ఇక్కడ 3 branches ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే డెంటల్కు కొంచెం అవేర్నెస్ వస్తుంది. స్టిల్ ఇంకా ఎమర్జెన్సీ వస్తే తప్ప రావట్లేదు. బట్ ఈ మెట్రో సిటీస్లో అంతా అవేర్నెస్ వచ్చింది. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అని కొందరు భయపడుతుంటారు. సో చీప్ అంటే మాకు డిస్కౌంట్స్ ఇస్తారు సార్, డెఫినెట్లీ అంట వెళ్ళొచ్చండి మనం. సో ఓవరాల్ హెల్త్ బాగుంటే మనం టోటల్ హెల్తీగా ఉంటాము. సో ఏదైనా చిన్న స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటే కొంచెం బెటర్, తక్కువ ప్రైజ్లో అయిపోతుంది, హెల్తీగా ఉంటారండి. మీరు అన్నట్లు ఇప్పుడు ఎలాగో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆ పనిలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, చెప్పండి, మీరు ఏంటి డాక్టర్ యాక్టర్, మా కన్ఫ్యూజన్ వద్దు మళ్ళీ. డాక్టర్ అయిపోయానండి ఆల్రెడీ కామన్ డైలాగ్ ఉంది కదా, డాక్టర్ పోయి యాక్టర్ అయ్యారని. నేను ఆల్రెడీ డాక్టర్ అయిపోయాను, ఇప్పుడు యాక్టింగ్ పని మీద ఉన్నాను. ఓహో, ఉన్నారంట. అంటే మనం ఇన్ని సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అన్నమాట. 5 to 6 years చేస్తున్నాను అండి, మంచి రోల్స్. ఒక మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక మూవీ కూడా ఆల్రెడీ హీరో కూడా చేస్తున్నాను, లాస్ట్ లో ఉంది. సో మనతో పాటు డాక్టర్ కమ్ హీరో. థ్యాంక్ యూ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ టు యు ఫర్ బోత్ ప్రొఫెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏంటి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? Myself Dr. Sanjeevani, I'm a consultant psychiatrist. Okay. I work in Amrita Sankalp Hospital, it's in Madhapur. So I will talk about mental health as like how lifestyle changes are important for physical health. The mental health changes are also important.
మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ మన మెంటల్ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. లైక్ రొటీన్ ఎక్సర్సైజెస్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం అండ్ హ్యావింగ్ గుడ్ సోషల్ ఇంటరాక్షన్స్. అండ్ లైక్ మై కో డాక్టర్స్ హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు లైక్ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్, ఓన్లీ ఫిజికల్ హెల్త్ డిసీజెస్ కోసమే ఇన్సూరెన్స్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్కి క్యూర్ లేదు. సో ఆ అవగాహన అందరికీ రావాలి. లైక్ దిస్ ఇస్ అ ట్రీట్మెంట్ ఇన్ బోత్ థెరపీస్ లాగా ప్లస్ మెడిసిన్ వల్ల కూడా. సో వెన్ యూ కమ్ అవుట్, వెన్ గవర్నమెంట్ స్టార్ట్ నోటీసింగ్ ఇట్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ప్రాపర్ పాలసీస్ అండ్ ఇన్సూరెన్సెస్ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. సో అందరూ like they have to be aware like there is a cure for mental health issues, so you can consult a psychiatrist or the nearby doctors. Okay, thank you so much. I suggest and advise all my fellow colleagues to get annual regular health checkups instead of advising, like anyhow we advise everybody to get regular annual checkups and also for the doctors to get regular annual checkups in the nearby health center. I'm a radiologist and the managing director of Prithvi Scan Center located in Barkatpura. సో అలాగే ఇప్పుడు ఈయన చెప్పారు యాక్టర్ బై డాక్టర్ అని, మీరు కూడా No, అంటే కాదండి, మాకు డాక్టర్ గా ఎలాగో తెలుసు మీ సేవలు ఎలా అందిస్తారో, బట్ మీలో ఉన్న ఇన్నర్ టాలెంట్ మేము బయటకు తీసుకురావాలనుకుంటున్నాం. ఏమన్నా పాట డైలాగ్ ఏమైనా చెప్తారా? అంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా అందరూ, సో మీరు ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు, ఇక్కడ దొరికింది. Sorry. Sorry. No, my juniors are there. We'll take opportunity from them. Senior guidance లో juniors. Okay. డాక్టర్ జయసందేశ్, నేను చిన్నపిల్లల వైద్యుడిని. అన్నీ కవర్ అయిపోయాయి, నేను ఓన్లీ పిల్లల గురించే చెప్తాను. సో పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు ఏదైనా చూసే నేర్చుకుంటారు. చాలామంది స్క్రీన్ అడిక్షన్ అని అది ఇది చెప్తున్నాం కదా. సో హౌ వీఆర్ వాళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలకి స్క్రీన్ అడిక్ట్ అవుతున్నారు, ఆటిజం పెరుగుతుంది, అదంతా పేరెంట్స్ నుంచే వస్తుంది. చిన్నగా వీడియో కాల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే దూరం ఉంటారు చుట్టాలు, వాళ్ళకి వీడియో కాల్ చూపించాలని ఫోన్ స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. అలా తినేటప్పుడు కోకోమెల్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఆ చిన్న విషయాలు కరెక్ట్ చేసుకుంటే కూడా స్క్రీన్ టైం మనం చాలా లిమిట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ రియలీ అ వెరీ హ్యావక్. అంటే స్క్రీన్ టైంని మనం రియల్లీ కంట్రోల్ చేయాలి, డిజిటల్ ఎక్స్పోజర్ అదంతా. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని బికమింగ్ పేరెంట్స్ అండ్ బికేమ్ పేరెంట్స్ ఇద్దరు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మంచి విషయం చెప్పారంటే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ అది అవసరం. అండ్ ప్లీజ్, ఎంబీబీఎస్ అందరు చదవాలనుకుంటారు. అఫ్ కోర్స్ కొంతమంది టఫ్, ఇందాక సార్ చెప్పినట్టు టఫ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది, ఏవేవో ఉంటాయి, కాంప్లికేషన్, స్ట్రెస్ అంటారు. సో మీకు మీ ఎడ్యుకేషన్ టైంలో ఏది టఫ్ అనిపించింది, లేదా ఏది చేంజ్ చేస్తే బాగుంటుందేమో నెక్స్ట్ వచ్చే డాక్టర్స్, అప్కమింగ్ డాక్టర్స్కి అని ఏది అనిపించింది మీకు? అంటే చేంజ్ అంటే ఏం లేదండి, పెద్దగా సీనియర్స్ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటాం మేము. బట్ థింగ్ ఇస్, ఇప్పుడు 30 years ఆఫ్ లైఫ్ ఇచ్చి చాట్ జీపీటీ ముందు ఓడిపోతున్న ఫీల్స్ వస్తుంది నాకైతే. లిటరలీ ఎంత చదివి 30 years ఎక్స్పీరియన్స్, అంటే మా సీనియర్స్ చెప్పింది మేము వింటాం, మా పేషెంట్స్ అయితే వినరండి. ఓకే, దే విల్ బి లైక్ ఇది తీసుకొచ్చాను ఏంటి సొల్యూషన్ అని అడుగుతారు. సో అప్పుడు మేము వాళ్ళని అడగాలి. సో ఐ థింక్ నేను మా బడ్డింగ్ డాక్టర్స్ కూడా 13 lakhs మంది యూనిట్ యూజీ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇయర్ 14 lakhs అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా వర్తా కాదని ఆలోచించే సొసైటీ అవుతుంది ఇప్పుడు. సో ఐ డోంట్ వాంట్ దట్. చాట్ జీపీటీ ముందు, గూగుల్ ముందు మేము ఓడిపోకూడదు. చిన్న రెస్పెక్ట్, అంటే మేము డాక్టర్ చదువుతాం, మేము 30 years వీ సాక్రిఫైస్ అవర్ హెల్త్, ఎవ్రీథింగ్. మెంటల్ హెల్త్ అనేది మాకు ఒక పిలో పారు ఉంటుందండి. మీకు తెలియదు అసలు డిప్రెషన్లో ఎంతమంది డాక్టర్స్ డిప్రెషన్లో ఉంటారో అది మాకు తెలుస్తుంది అంతే. సో ఐ జస్ట్ వాంట్ దెమ్ టు గివ్స్ లిటిల్ రెస్పెక్ట్ టు బడ్డింగ్ డాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్. ఎడ్యుకేషన్ ఇట్స్ అమేజింగ్. ఇండియాలో ఇప్పటికీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది, బాగుంది ఇంకా. ఓకే, సో యు వాంట్ జస్ట్ రెస్పెక్ట్. దట్స్ ఇట్. థాంక్యూ. ప్లీజ్. I'm Dr. Benny. I recently completed my MBBS from Gandhi Medical College. Okay. So మీరు ఏం చేయాలనుకుంటారు నెక్స్ట్? I am preparing for PG right now. PG, okay. Post graduation కి ప్రిపేర్ అవుతున్నా. అంటే స్పెషల్ గా ఏం తీసుకోవాలనుకుంటున్నారు? లైక్ గైనకాలజీ, కార్డియాలజిస్ట్? నేను I am trying to take radiology అండి. రేడియాలజీ, Yeah. ఓకే. So I just wanted to say one thing. అంటే ఇప్పుడు చెప్పినట్టు నా క్లాస్మేట్లా చెప్పినట్టు వాట్ ఎవర్, అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళ గురించి చెప్తా. అంటే బైపీసీ తీసుకున్నారు కదా, ఎంబీబీఎస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తా ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ.
అంటే ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ కానీ వీ షుడ్ సీ ద థార్న్స్ బిలో ద రోజ్ అన్నట్టు. ఓకే. సో జస్ట్ నా గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఓపెన్గా చెప్తున్నా ఇక్కడ సురేంద్ర బాబు సార్ ఈస్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. ఐ హ్యావ్ నోన్ ఇన్ ఫ్రమ్ 8 years 9 years. ఓకే. ఈ హ్యాడ్ ఎ కోట్ ఇన్ హిస్ ఆఫీస్. స్వామి వివేకానంద చెప్తాడు కదా, దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. సో ద మెయిన్ అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ in this generation or in every generation is we need to serve people. That's the ultimate goal. So the people who are choosing to become doctors should have this in their mind. Ante. Okay. Nice and yes. Okay అండి, థ్యాంక్ యూ. సో అండి, ఓకే, ఇప్పటి వరకు అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అయితే ఇప్పుడు మా ప్రైమ్ 9 హెల్త్ సిఓ డాక్టర్ కిషోర్ కుమార్ గారి చేతుల మీదుగా ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ, ఆరోగ్య దేవుళ్ళందరికీ చిన్న సత్కారం మా ప్రైమ్ 9 నుంచి. అండ్ నెక్స్ట్ డాక్టర్ కీర్తన యాదవ్ గారికి సార్ చేతి మీదుగా సన్మానం. ఇట్స్ రియల్లీ వెరీ హానర్ అండి ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ డాక్టర్ శంకర్ గారికి నెక్స్ట్. ప్లీజ్. నెక్స్ట్ గౌడ శ్రీహరి గారికి సాచేతులుగా సన్మానం. ఎంతోమంది ఆరోగ్యంగా ఉండేలా చూసిన మీ అందరికీ ఒక చిన్న మొమెంటంతో పాటు మా ప్రైమ్ 9 నుంచి ఒక చిన్న శాలువా అండి. సో ఈ డాక్టర్స్ డే ఇప్పుడు గుర్తుండిపోవాలి, ఇంకా బాగా చేసుకోవాలని అయితే కోరుకుందాం మనస్ఫూర్తిగా. పర్లేదు రండి, అందరూ మనం. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ బి ప్రశాంత్ గారు ఉన్నారు సార్, ప్లీజ్ ఆయన మీ చేతుల మీదుగా సత్కారం. ఎస్ అండి, నెక్స్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. ఎస్ సార్, వెళ్ళండి. ఓకే అండి, నెక్స్ట్ డాక్టర్ విజయేంద్ర గారు సార్, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్ సార్. నెక్స్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు, డాక్టర్ దినేష్ గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ వెంకటేష్ గారు, ప్లీజ్ కమ్. హీరో వెంకటేష్ గారు. ఎస్, ఐ ఫర్గాట్. హీరో కమ్ డాక్టర్, యాక్టర్, ఎవ్రీథింగ్. సండి డాక్టర్ సంజీవని గారు, ప్లీజ్ కమ్. ఎస్ అండి, డాక్టర్ పృథ్వీరాణి గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ సందేశ్ గారు. ఓకే అండి, డాక్టర్ అఖిల గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ జ్యోతి గారు. సార్ డాక్టర్ జయరామ్ గారు, ప్లీజ్ కమ్. రైట్ అండి, ఇప్పుడు డాక్టర్ సురేంద్ర బాబు గారిని అలాగే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక చిన్న రిక్వెస్ట్, మా ప్రైమ్ 9 హెల్త్ సిఇఓ డాక్టర్ కిషోర్ కుమార్ గారికి ఆయనకి మీరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నామండి. అందరు కలిసి, ఎస్ అందరు కలిసి. ఓ